హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామాలో విలేజ్లో పెరిగేటువంటి హీరోయిన్కి మాఫియా గ్యాంగ్ లీడర్ అయినటువంటి హీరోకి మధ్య జరిగేటువంటి కాంట్రాక్ట్ మ్యారేజ్ డ్రామాని అనమాట. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. హీరోయిన్ అయితే పొలంలో వర్క్ చేస్తూ సడన్గా వెళ్ళి పెళ్లి కొడుకునితే అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది అన్నట్టు వాగుతూ ఉంటుందా. ఆ టైంలో సడన్గా ఒక చెయ్యి వచ్చి హీరోయిన్ కాలని పట్టేటట్టుంది. ఇతనే మన డ్రామా యొక్క హీరో అన్నమాట. నువ్వు నాకు హెల్ప్ చేయన్నట్టు అడుగుతాడా. వాడి ఒంటి ఫుల్లికి గాయాలతో అయితే పడిపోయి ఉన్నాడు. హీరోయిన్కి వాడిని చూసేటప్పుడు చిన్నప్పుడు తనని తాను చూసినట్టుగానే ఉంది. ఈ విధంగానే హీరోయిన్ కానీ ఎవరూ లేకుండా బాధపడతా ఉంటుంది. ఆ టైంలో ఒక తాతదా వచ్చి హీరోయిన్ని కానీ అడాప్ట్ చేసి పెంచుంటాడనమాట. సో ఎవరూ లేని వాళ్ళకి మనం కానీ హెల్ప్ చేయాలనేసి హీరోని అయితే అక్కడి నుంచి కానీ తన ఇంటికి పిలుచుకొని వెళ్ళి వాడి గాయానికి కట్లంతా వేసి మెడిసిన్ అంతా కానీ అప్లై చేసి బాగా చూసుకుంటుంది. కానీ వీడ మెలకువలోకి వచ్చిన వెంటనే హీరోయిన్ పీక మీద అయితే కత్తి పెడతాడు. ఎవరు నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తా ఉండవు అన్నట్టు బెదిరిస్తాడా. ఒరే, నువ్వు నా పొలంలో ప్రాణాలకి పోరాడుతూ పడిపోయి ఉన్నావు. నేను దాన్ని నిన్ను పిలుచుకొని వచ్చి హెల్ప్ చేశాను, కానీ నువ్వు నా పీక మీద కత్తి పెడతావా అన్నట్టు అడుగుతుందా. దాంతో వీడు కానీ తను అయితే వదిలేసి సారీ అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు నువ్వు బాగానే కదా ఉన్నావు, ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే నా మనుషులు వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళేంత వరకు నేను కానీ ఇక్కడే ఉంటాను అంటాడు. అలాగైతే నువ్వు కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ టైంలో అయితే హీరో గురించిన ఒక న్యూస్గా వెళ్తా ఉంది. ఒక రిచ్ అయినటువంటి సీఈఓని తన యొక్క శత్రువులు అయితే చంపడానికి ట్రై చేశారు అనేసి. దీన్ని విన్న హీరోయిన్ కానీ ఆ సీఈఓ నువ్వా అన్నట్టు డౌట్తో అడిగేసి అయినా ఇదంతా డ్రామాలోదా జరుగుతుంది అన్నట్టు పక్కపక్కమనేసి నవ్వుతా ఉంటుందా. హీరో కానీ నేను ఇక్కడ ఉండడానికి 1 వీక్కి 200 యువాన్ అయితే డబ్బులు ఇస్తాను అన్నట్టు ఇస్తాడా. హీరోయిన్ కానీ ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. కానీ వాడు 200 మాత్రమే ఇచ్చేసరికి సరే పోతే పోనీలే అన్నట్టు దాన్ని కానీ తీసుకునేసి వాడిని అయితే ఈ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ హీరోయిన్ వల్ల తాత టీ షర్ట్ అయితే వేసుకొని వచ్చి ఇదేం షర్ట్ అన్నట్టు వాగుతూ ఉంటాడు. హీరో కానీ హీరోయిన్ దగ్గర అయితే సెల్ ఫోన్ అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే ఒక పాత కాలపు ఫోన్ అయితే ఎత్తిస్తుంది. ఇది మా తాతది తీసుకో అంటుందా. ఇది ఏ కాలపు మోడల్దో, ఇది అసలు వర్క్ చేస్తుందా చేయదా అన్నట్టు వీడు వాగుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఇదిగో చూడు, నువ్వు ఈ ఇంట్లో ఫ్రీగా అంతా ఉండలేవు, ఇక్కడ ఉండే కోళ్ళు బాతులకి ఇంకా పందులకంతా కానీ నువ్వుదా ఫుడ్ పెట్టాలి అన్నట్టు చెప్తుంది. అంతేనా, ఇంకా ఏదైనా వర్క్ ఉందా అన్నట్టు వీడు షాకింగ్తో అడుగుతాడా. అంతటితో అయిపోలేదు, నీకు ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఎంత ఉంది రా నాతో అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ పొలంలోకి అయితే పిలుచుకొని వచ్చేసి అక్కడైతే మొక్కజొన్న పంటదా ఉంటుందన్నమాట. ఇదిగో చూడు, ఇక్కడ ఉండే మొక్కజొన్న మొత్తం కానీ నువ్వుదా కోయాలి అన్నట్టు చెప్తుందా. హీరో నేరుగా వెళ్ళి మొక్కజొన్న మొక్కనే పెరికేస్తాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. దరిద్రుడా, మొత్తం మొక్కనే పెరికేస్తావా ఏంటి, ఆ విధంగా కాదు అన్నట్టు చెప్పి దాన్నంతా కానీ ఎలా కోయాలి అన్నట్టు తనే నేర్పిస్తుందా. హీరో కానీ దాన్ని అయితే చూసిన వెంటనే నేర్చుకున్నాడనమాట. ఇప్పుడు వాడే పొలంలో దిగి ఆ మొత్తం పనులు కానీ చేస్తా ఉంటాడా. దాన్ని చూసేటప్పుడు హీరోయిన్ కానీ పర్వాలేదు, మనం చెప్పిన వెంటనే వీడు కానీ బాగా నేర్చుకున్నాడు అన్నట్టు హీరో గురించిదా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఇంట్లో వర్క్ చూస్తూ ఉంటుందా. అక్కడికైతే ఒక అబ్బాయి వస్తాడు. వీడికి హీరోయిన్ మీద అయితే 1 సైడ్ ప్రేమ అన్నమాట. వీడు కానీ ఇప్పుడైతే హీరోయిన్ కోసం మాంసం అయితే తీసుకొచ్చి ఇస్తాడా. కానీ హీరోయిన్ అయితే అదంతా ఏం అక్కర్లేదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు తన వాడిని అయితే తరుముతుందా. కానీ వీడు ఆగకుండా హీరోయిన్ చేతులు అయితే బలవంతంగా దాన్ని కానీ పెడతాడు. అప్పుడు వీడు హీరోయిన్ చేతిని తాకుంటాడా. నిజానికి నీ చేతులు అయితే చాలా సాఫ్ట్గా ఉంది, దాన్ని ముట్టుకుంటా ఉంటే అంటాడా. హీరోయిన్కి కాలిపోయింది, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అన్నట్టు అరుస్తుందా. ఇదిగో చూడు, మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత మనం ఇద్దరం కలిసి ఉన్నా కానీ ఎలాంటి తప్పు లేదు, సో ఇప్పుడు నేను నీకు క్లోజ్ అవ్వడంలో తప్పు లేదనేసి హీరోయిన్ మీద చేయి పెట్టడానికి వస్తాడా. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చి ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో నీకు తెలియట్లేదు అన్నట్టు వాడిని అయితే 4 ఇస్తాడన్నమాట. వీడు ఆ మూలని వెళ్ళి పడతాడు. హీరోయిన్ ఎన్నిసార్లు చెప్పినా దాన్ని అయితే వీడు అస్సలు పట్టించుకోలేదు. రేపు మా అమ్మని కానీ పెళ్లి చూపులకైతే పిలుచుకొస్తాను, నువ్వు కానీ రెడీగా ఉండు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి అయితే పారిపోతాడు. కానీ హీరోయిన్ అయితే హీరోని పట్టుకునేసి అరుస్తా ఉంది. అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వాడి ముందర వచ్చి ఈ విధంగా అంతా సీన్ వేశావు, ఇదైతే గ్రామము, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నువ్వు నా ఇంట్లో నాతోదా కలిసి ఉంటున్నావు అన్నట్టు తెలిస్తే అందరూ కానీ నా గురించి ఏం మాట్లాడతారో అన్నట్టు అరుస్తుందా. కానీ హీరో అయితే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కానీ వెళ్ళిపోయాడు. అటే కట్ చేసి ఇందాకొచ్చాడు కదా ఆ అబ్బాయి యొక్క అమ్మనే చూపిస్తారు. ఈమె కానీ తన ఫ్రెండ్స్తో అయితే చెప్తా ఉంది, యాక్చువల్గా నా కొడుకుకి హీరోయిన్ అయితే ప్రాణం, అదే విధంగానే హీరోయిన్ కానీ నా కొడుకు అంటే పడి చచ్చిపోతుంది, అంతగా వాళ్ళిద్దరూ ప్రేమిస్తూ ఉండారు, త్వరలోనే పెళ్లి చేసి పెట్టాలి అంటుందా. అక్కడ ఉండే ఒక లేడీ అయితే నీ హీరోయిన్ అయితే యాక్చువల్గా ఈ విలేజ్లోనే కాలేజీ చదివిన అమ్మాయి, కానీ నీ కొడుకు స్కూలే దాటలేదు, అలాంటి వాడిని ఎలా
హీరోయిన్ ప్రేమిస్తుంది అన్నట్టు పాయింట్గా అడుగుతారు. కానీ ఏమైతే ప్రేమకి పోయి చదువు అంతా ముఖ్యమా ఏంటి, హీరోయిన్ నిజంగానే నా కొడుకుని ప్రేమిస్తా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. ఆ టైంలో ఈ కొడుకు కానీ వచ్చి అమ్మ హీరోయిన్ అయితే రేపు పెళ్లి చూపులకి రమ్మనింది, మనం కానీ వెళ్దామంటాడు. వాళ్ళమ్మ భలే హుషారైపోయింది. నెక్స్ట్ డే మార్నింగే చూపిస్తారు హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాండ్ బాజాతో అయితే కట్నంగా డబ్బులంతా తీసుకునేసి ఈ అమ్మ కొడుకు ఇద్దరు కానీ ఊర్లో వాళ్ళని పిలుచుకునేసి పెళ్లి చూపులకైతే హీరోయిన్ ఇంటికి వస్తారా. హీరోయిన్ వాళ్ళని చూసిన వెంటనే భయపడిపోయి అక్కడ నుంచి కానీ లోపలికైతే వెళ్ళి హీరో ఉంటున్నాడు కదా వాడిని అక్కడ ఉండే వాళ్ళు చూస్తే ఏమైపోతుంది. సో వెంటనే వాడిని కానీ లోపలి వెళ్ళి దాక్కో అన్నట్టు తెరిమేసి మళ్ళీ వచ్చిదా వీళ్ళని అయితే డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలుస్తుంది. అయినా మీరు ఏం పని మీద నా ఇంటికి వచ్చారు అన్నట్టు అడుగుతుందా. అక్కడ ఉండే వాళ్ళు కానీ ఇంకెందుకు నీకు వీడికి పెళ్లి చేసి పెట్టడానికిదా పెళ్లి చూపులకు వచ్చున్నాము అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు, నేను వీడిని పెళ్లి చేసుకోను అంటా ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్ వల్ల అడాప్టెడ్ తాత ఉంటాడు కదా అతనైతే చనిపోవడానికి ముందు తన యొక్క ఆస్తి మొత్తాన్ని కానీ హీరోయిన్ పేరు మీద రాసుంటాడు. కానీ తను రేపు లోపల పెళ్లి చేసుకునేసి బిడ్డని కంటేనే ఆ ఆస్తి హీరోయిన్కి సొంతం అవుతుంది, లేకపోతే అది మొత్తం కానీ ఈ ఊర్లో వాళ్ళకిదా సొంతం అవుతుంది అన్నట్టు రాసి ఇచ్చి ఉంటాడా. సో ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు యొక్క అమ్మ అందరూ కానీ హీరోయిన్తో చెప్తా ఉంటారు నీకు రేపటితో డెడ్ లైన్ ఉంది, సో నీకు వేరే ఆప్షన్ లేదు వీటిని పెళ్లి చేసుకో అనేసి. కానీ హీరోయిన్ అయితే నాకు ఆస్తిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, కానీ నేనైతే వీడిని అసలు పెళ్లి చేసుకోను అన్నట్టు చెప్తా ఉంటుందా. దాంతో ఈ లేడీ కానీ ఇదిగో చూడు నువ్వు నా కొడుకునే పెళ్లి చేసుకొని అంటా ఉండవా, రా మర్యాదగా సర్పంచ్ దగ్గర అయితే మాట్లాడుకుంటాము అనేసి సర్పంచ్ దగ్గర కానీ వీళ్ళైతే మీటింగ్ పెట్టుంటారనమాట. ఇప్పుడు అతను కానీ అదే మాట చెప్తాడు, రేపటితో డెడ్ లైన్ ఉంది కదమ్మా, నువ్వు ఆల్రెడీ ఎవరినైనా ప్రేమించుంటే వాడినైనా పెళ్లి చేసుకో, లేకపోతే వీడినిదా పెళ్లి చేసుకోవాలి, మేమేమి చేయలేము అంటా ఉంటాడా. దీన్నంతా కానీ లోపల రూమ్లో నుంచి హీరో కానీ దాక్కునేసి చూస్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా ఈ అమ్మ కొడుకులు ఇద్దరు కానీ హీరోయిన్ దగ్గర ఉండే ఆస్తి కోసం దా ఈ పెళ్ళే చేయాలంటా ఉండారు. హీరోయిన్ కానీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను కాలేజీ చదివేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడినిదా పెళ్లి చేసుకున్నాను అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ లేడీ కానీ నువ్వు మా అందరినీ కానీ ఏమారుస్తూ ఉండవా, నువ్వు నాటకాల్లో వేస్తూ ఉండవు, నువ్వు నిజంగానే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మా అందరితో కానీ చూపించు, అది లేదు అంటే నువ్వు మాతో అబద్ధం చెప్తా ఉండవు అనేసి కదా అర్థం. ఒకటి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో, లేదు అంటే నీ ఆస్తిని ఊర్లో వాళ్ళందరికీ పంచు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. సర్పంచ్ కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేనమ్మా అన్నట్టు చెప్పేస్తాడు. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. సడన్ గా అక్కడికైతే హీరో కానీ వచ్చి హీరోయిన్ మీద అయితే చెయ్యి వేసి నేందా హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ని, మేమిద్దరం కానీ కాలేజీ టైంలో నుంచి ప్రేమించుకున్నాము, పెళ్లి కానీ చేసుకున్నాము, ఆ సర్టిఫికేట్ ని రేపే తీసుకొచ్చి చూపిస్తాను, ఇప్పటికీ మీ బాధ అంతా తీరిందా అన్నట్టు అడుగుతాడా. దాంతో సర్పంచ్ కానీ మీరిద్దరూ కలిసి పిల్ల పాపలు అనేసి ఉంటే మాకు అదే చాలా సంతోషం, ఈ ఆస్తిని అయితే మీరే ఉంచుకోవచ్చు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ అమ్మ అయితే ఆగేట్టే లేదన్నమాట. ఒరే తను నీ దగ్గర ఎంత డబ్బులు ఇచ్చి ఈ విధంగా అంతా నటించమనింది, నువ్వు తన కోసం సపోర్ట్ చేస్తూ ఈ విధంగా యాక్టింగ్ చేసి మమ్మల్ని ఏమారుస్తూ ఉండవా అన్నట్టు అరుస్తుందా. హీరో కానీ ఇదిగో చూడండి ఆంటీ, నా వైఫ్ కంటూ ఎవరూ లేదనేసి మీరు తన్ని బుల్లీ చేయాలనుకున్నారనుకోండి మళ్ళా వేరేలా ఉంటుంది అనేసి వాడు టోన్ని మార్చి కొంచెం బెదిరించేలా మాట్లాడతాడా. ఈ కొడుకు వేరే ఆల్రెడీ హీరో దగ్గర దెబ్బలు తిని ఉంటాడు కదా, సో వాడైతే ఫుల్గా భయపడిపోయి వాళ్ళ అమ్మని పిలుచుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు హీరో కానీ మాట్లాడి ఒకటి గొంతు నొప్పిగా ఉందబ్బా అన్నట్టు లైట్ కదా సీన్ వేస్తాడు. వెంటనే హీరోయిన్ వెళ్ళి వాడి కోసం మంచి నీళ్ళంతా తీసుకొస్తుందా. హీరో కానీ దాన్ని చూసి నవ్వుకుంటా ఉంటాడనమాట. నెక్స్ట్ డే అయితే ఇద్దరు కానీ సిటీకి అయితే వచ్చుండారు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. కానీ హీరో అయితే అక్కడ ఉండే ఒక చాలా పెద్ద షాప్లోకి అయితే వెళ్తాడా. హీరోయిన్ కానీ ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు అడుగుతుందా. మరి మనం ఈ డ్రెస్నే వేసుకునేసి వెళ్ళి ఫోటో తీయాలా ఏంటి, మనం కానీ కొత్త డ్రెస్ కొనుక్కుంటాం రా లోపలికి అంటాడు. ఇక్కడ అంతా కానీ కాస్ట్లీగా ఉంటుంది, మనం కావాలంటే బండి మీద కొనుక్కుంటామా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే అసలు పట్టించుకోలేదన్నమాట. నేరుగా షాప్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ లోపలికి అయితే వచ్చి కొంచెం చీపుగా ఉండేటువంటి ఒక షర్ట్ అయితే తీసి హీరో దగ్గర కానీ చూపిస్తా ఉంది, దీన్ని తీసుకుంటామా అనేసి. అంత లోపల అక్కడికి అయితే ఒక లేడీ వచ్చి హీరోయిన్ చేతిలో ఉండే షర్ట్ ని కానీ లాక్కుంటుంది. యాక్చువల్ గా ఈ మీద హీరోయిన్ తాత యొక్క బయాలజికల్ డాటర్ అనమాట. ఈమె అయితే ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటుంది, కానీ తాత అయితే దానికి ఒప్పుకొని ఉండడు. ఆ కోపంతో ఈమెయితే ఆ తాత చావు పడకలో ఉన్నప్పుడు గానీ అతన్ని వెళ్ళి అసలు చూసుండదు అనమాట. ఇప్పుడు హీరోయిన్ గానీ ఒకటే తిడతా ఉంది, నువ్వంతా అసలు ఒక కూతురువా, సొంత నాన్న యొక్క చావుకే రాలేదు, నువ్వంత మనిషివా అంటుందా. కానీ ఈమెయితే అది నా ఇష్టమే, నువ్వెవరే అనేసి
హీరోయిన్ మీద గొడవలకు వెళ్తుంది. కానీ మధ్యలో హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తాడనమాట. మేము ఆల్రెడీ కానీ తీసుకున్న షర్ట్ అయితే నాకు కావాలి అన్నట్టు నువ్వు కానీ గొడవలకు అయితే వస్తా ఉండవు, నువ్వు గనక ఈ విధంగా అంతా చేసావనుకో నేను నీ మీద కేసే పెట్టొచ్చు అనేసి వీడు కానీ కొన్ని చట్టాలు అయితే చెప్తాడు. అవును నీకు కొడుకుండాడా అన్నట్టు అడుగుతాడు. ఆల్రెడీ కానీ ఉండాడే అన్నట్టు చెప్తుందా. నేను తలుచుకుంటే నీ మీద నీ కొడుకు మీద కానీ కేసు అయితే పెట్టొచ్చు. ఆ తర్వాత నీ కొడుకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ రాయలేడు. ఏమంటావు, నేను పోలీసులకి కాల్ చేసేదా అంటాడు. ఈమెయితే ఫుల్గా భయపడిపోయి ఆ షర్టే వద్దు మీరే పెట్టుకోండి అన్నట్టు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో వాళ్ళు కానీ ఆ షర్ట్ని అయితే వేసుకునేసి వెళ్ళిదా వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని కానీ తీసుకొని వస్తారు. ఇద్దరుకి కానీ కొంచెం షాకింగ్గానే ఉంది. హీరో కానీ హీరోయిన్తో అయితే అడుగుతాడనమాట, మనమిద్దరం కానీ టెంపరవరీగా అంటే హీరోయిన్ ఇంట్లో ఉండేంత వరకు నేను కానీ నీకు హస్బెండ్గా ఉంటాను అనేసి. హీరోయిన్ కానీ ఏం పర్లేదు నువ్వు నా ఇంట్లో ఉండేంత వరకు నీ ఇల్లులా అనుకో అంటుందా. అదేవిధంగా వీళ్ళిద్దరూ కానీ వచ్చి సర్పంచ్ దగ్గర అయితే ఆ పెళ్లి సర్టిఫికేట్ని కానీ ఇస్తారు. దాన్ని చూసిన సర్పంచ్ కానీ చాలా సంతోషం అమ్మా, మీరిద్దరు కానీ హ్యాపీగా ఉండండి, కానీ ఊర్లో వాళ్ళందరికీ మీ ఇద్దరికి పెళ్ళి అయ్యిందనేసి ఒక పార్టీ అయితే ఇవ్వండి అంటాడా. హీరోయిన్ దగ్గర డబ్బులు లేదనమాట. దాని గురించే తను కానీ కొంచెం ఆలోచిస్తూ ఉంటుందా. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ 1 lakh వరకు డబ్బులు అయితే హీరోయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. హీరోయిన్ షాకింగ్తో నీకెక్కడిదరా ఇంత డబ్బులు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నేనైతే కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తాను, నేను ఇన్ని రోజులు చేర్చి పెట్టున్న డబ్బుల్ని ఇప్పుడు నీకు ఇచ్చున్నాను తీసుకో అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నేను మళ్ళీ నీకైతే ఈ డబ్బులు ఇచ్చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ మెసేజ్ చేస్తాడు, అందరూ కానీ మనల్నే ఫాలో చేస్తూ ఉంటారు, అందుకే నేను మీకు ఇప్పుడు కొంచెం డబ్బులనే ట్రాన్స్ఫర్ చేశాను అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ ఎవరది మెసేజ్లో నాకు చూపి అన్నట్టు వాడి దగ్గర నుంచి ఫోన్ని లాగుతూ ఉంటుందా. కానీ హీరో అయితే వెంటనే ఆ మెసేజ్ని డిలీట్ చేసేసి హీరోయిన్ దగ్గర కానీ ఇస్తాడు. అదేమీ లేదు, నా బాస్ అయితే నన్ను తిట్టి మెసేజ్ పెట్టున్నాడా, దాన్ని నువ్వు చూడకూడదనేసి నేను కానీ డిలీట్ చేశాను అన్నట్టు చెప్పి సమాలిస్తాడు. పిచ్చి పిల్ల వాడు చెప్పిన దాన్ని కానీ నమ్మేసిందనమాట. నువ్వేం బాధపడకు, నీ డబ్బులను అయితే నేను మళ్ళీ కొంచెంగా రిటర్న్ ఇచ్చేస్తాను అంటుందా. హీరో కానీ అదంతా ఏం అక్కర్లేదు అన్నట్టు చెప్తూ వీళ్ళిద్దరూ కానీ కోళ్ళకైతే మేత వేయడానికి బయటికి వచ్చి ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ తన యొక్క స్టోరీని అయితే చెప్తుంది. హీరోయిన్ అయితే తాత యొక్క అడాప్టెడ్ బిడ్డదా అన్నమాట. కానీ స్టోర్లో చూసాం కదా ఆమె తాత యొక్క సొంత కూతురు. తాత అయితే కొన్ని సంవత్సరాలుగా ఒంట్లో బాగాలేకుండా ఉన్నాడంట. ఒక్కసారి కానీ ఆమె అయితే వచ్చి చూసిన పాపానా లేదు. సడన్గా ఒక రోజు అయితే వచ్చి నాకు డబ్బులు కావాలి నాన్న అన్నట్టు తాతతో అడిగిందంట. తాత చేర్చి పెట్టిన డబ్బులు అయితే హీరోయిన్ యొక్క కాలేజీ చదువులకి మాత్రమే యూజ్ చేస్తాను, నేనైతే నీకు ఇవ్వను అన్నట్టు చెప్పుంటాడా. ఆ తర్వాత అయితే ఆ లేడీ తాత యొక్క చావుకు కానీ రాలేదు అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేసి నేను తాత కోసమైనా బాగా చదవాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ ఏం చెప్తాడంటే ఇదిగో చూడు, ఇంకోసారి కనుక నేను ఆ లేడీని చూశాను అనుకో ఖచ్చితంగా నేను ఎవరో చూపిస్తాను అంటాడా. నువ్వేమైనా రౌడీవా అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. నిజానికి నేను చాలా పెద్ద హత్యకుడిని అన్నట్టు హీరో కానీ కొంచెం క్లోజ్గా వెళ్ళి బెదిరించేటట్టు మాట్లాడతాడా. హీరోయినే కొంచెం లైట్గా భయపడిపోయి ఆ తర్వాత చెప్తా ఉంది, నువ్వేమైనా సీరియల్ కిల్లర్వా, ఇదేమైనా డ్రామానా అన్నట్టు తను కానీ నవ్వుకుంటా ఉందన్నమాట. హీరోని కామెడీ పీస్ చేసేసింది. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ ఊర్లో వాళ్ళందరికీ అదే వీళ్ళైతే పెళ్ళయింది కదా ఆ పార్టీకి ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తూ ఉంటారా. ఇప్పుడు అమ్మ కొడుకులకు కానీ ఇస్తాడు. ఆ కొడుకు అయితే ఫుల్ భయపడతా ఉంటాడా. వాళ్ళమ్మ కానీ దరిద్రుడా వాడిని చూసి నువ్వెందుకురా భయపడతా ఉండవు అన్నట్టు అడుగుతుందా. అమ్మ నిజానికి వాడు హత్య కూడా అమ్మ అన్నట్టు నైట్ అయితే హీరోయిన్తో చెప్తా ఉంటాడు కదా హీరో, దాన్ని విన్నట్టుంది. ఆ స్టోరీని అంతా చెప్పి అది మాత్రమే కాదు పోలీసుల దగ్గర ఉండేటువంటి వాంటెడ్ లిస్ట్లో ఉండే ఆ హత్యకుడి యొక్క పోలికలు వీడి యొక్క పోలికలు ఒకేలాగా ఉండేది చూడండి అమ్మా అన్నట్టు చెప్తాడా. వాళ్ళమ్మ కానీ ఏదో ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. ఆ రోజు నైటే చూపిస్తారు. హీరో అయితే హీరోయిన్ ఫోన్నే చూస్తూ ఉంటాడు. అదైతే వర్కే అవడం లేదనమాట. హీరో కానీ అసలు ఏం ఫోన్ ఇది, రేపైతే సిటీకి వెళ్ళి కొత్త ఫోన్ తెచ్చుకుంటాము అంటాడా. హీరోయిన్ కానీ నీ డబ్బులు నీ ఇష్టం నన్ను ఎందుకు అడుగుతావు అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. అటే కట్ చేసి సిటీలో హీరో యొక్క అసిస్టెంట్ ని చూపిస్తారు. హీరోని చంపడానికి స్టార్టింగ్ లో ట్రై చేసి ఉంటాడు కదా వాడిని కానీ వీళ్ళైతే పట్టేసినట్టుంది. సో ఇప్పుడు ఆ విషయాన్ని హీరోకి చెప్పడానికి అసిస్టెంట్ పదే కాల్ చేస్తాడా. కానీ హీరో యొక్క ఫోన్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో అక్కడ నుంచి అసిస్టెంట్ గానీ హీరోని చూడడానికి బయలుదేరుతాడు. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళనే చూపిస్తారనమాట. వాళ్ళ యొక్క పెళ్లి ఆ పార్టీకి అయితే వంటలు అది ఇది అనేసి బాగా కోలాహలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంది, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినప్పటికీ నువ్వు అందరి ముందర నా సొంత హస్బెండ్ లాగా నటించాలి అనేసి. ఆ టైంలో అక్కడికి అయితే ఊరి యొక్క సర్పంచ్లు ఇంకా కొంతమంది జనం అంతా కానీ వస్తారు. హీరోయిన్కి హీరోకి పెళ్ళయింది కదా, సో వాళ్ళు కానీ పెళ్లి గిఫ్ట్గా
గా డబ్బులు అయితే ఇస్తా ఉంటారనమాట. హీరోయిన్ కానీ దాన్ని అంతా సంతోషంగా తీసుకునేసి వాళ్ళందరినీ కానీ పిలుచుకొని వెళ్ళి భోజనం అంతా కానీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోకి అయితే కాల్ చేసి, బాస్ మేము కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి మీరు చెప్పిన అడ్రస్కి అయితే ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము అన్నట్టు చెప్తాడా. దాంతో హీరో కానీ సరే రండి అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేసి అందరూ కానీ చాలా సంతోషంగా ఉంటున్నారు. అక్కడికి అయితే వచ్చారనమాట ఈ అమ్మ కొడుకులు. వీళ్ళు కానీ వచ్చిన వెంటనే యాక్చువల్గా హీరోయిన్ అయితే ఒక హత్యకుడిని ఏదో పెళ్లి చేసుకొని ఉండదు, వాడైతే చాలా మర్డర్ చేశాడు చూడండి అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడండి నా హస్బెండ్ ఏమీ హత్యకుడు కాదు, నేనేమి అలాంటి వాడిని పెళ్లి చేసుకోలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ ఈమెయితే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, పోలీసుల యొక్క వాంటెడ్ లిస్ట్ లో ఉండేటువంటి పోలికలు అయితే హీరో దగ్గర ఉండదు. అది మాత్రమే కాకుండా ఆ రోజు అయితే హీరో అందరినీ కానీ ఒకలాగా బెదిరించి ఉంటాడు కదా, సో దాన్నంతా చెప్పి ఖచ్చితంగా హీరోదా హత్యకుడు అన్నట్టు చెప్తారా. అందరూ కానీ ఫుల్ షాక్ అయిపోయారనమాట. హీరోయిన్ చెప్తుంది ఆ వాంటెడ్ లిస్ట్ లో అయితే ఎలాంటి ఫోటోను లేదు, అలాంటప్పుడు నా హస్బెండ్ హత్యకుడు అనేసి మీరెలా చెప్తారు, ఆ మాటలు అయితే నమ్మకండి అనేసి. ఆ టైంకి అయితే ఒక తాగుబోతు వాడుగానే వస్తాడనమాట. నీ హస్బెండ్ హత్యకుడు అనేసి నాకు బాగా తెలుసు అంటాడా. ఊరి సర్పంచ్ గాని అడుగుతాడు, రే తాగుబోతు వాడా నువ్వు అసలే తాగిన మత్తులో వాగుతా ఉండవా ఏంటి, తనే హత్యకుడు అనేసి నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అనేసి అడుగుతాడా. హీరోయిన్ భయంతో హీరో యొక్క కోట్ ని లాగుతుంది, ఏదైనా మాట్లాడరా అనేసి. వీడు గాని హీరోయిన్ భుజం మీద అయితే తట్టి నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి ఆ తాగుబోతు వాడికి అయితే దగ్గరగా వచ్చి, అయినా నేను హత్య చేయడాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా అన్నట్టు బెదిరిస్తాడా. వాడు కానీ నేనేమీ చూడలేదు కానీ అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ తన పొలం నుంచి అయితే హీరోని గాయాలతో లాక్కొని వచ్చి ఉంటుంది కదా ఇంటికి, అప్పుడైతే వీడు కానీ దాన్ని అయితే చూసినట్టుంది. నువ్వు రక్తపు గాయాలతో ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వే కదా హత్యకుడు అన్నట్టు చెప్తాడా. వెంటనే ఈ అమ్మ క్యారెక్టర్ కానీ అవునవును హీరోయిన్ అయితే తప్పైన వాడిని పెళ్లి చేసుకునింది, సో తన యొక్క ఆస్తిని గాని మీరైతే ఊర్లో వాళ్ళందరికీ గాని పంచి ఇవ్వాలి అన్నట్టు సర్పంచ్ తో అడుగుతా ఉంటుందా. హీరో గాని అంటే ఆస్తి కోసం మీరు గాని నా మీద నింద మోపి హత్యకుడుగా చేస్తా ఉండారా అన్నట్టు అరుస్తాడా. వెంటనే ఈ లేడీ గాని చూడండి వాడు ఎలా బెదిరిస్తా ఉంటాడు, వాడు ఒక హత్యకుడు, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ గాని మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఎవరిని పట్టుకునేసి హత్యకుడు అంటా ఉంటారు, ఎవరి మీద రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తా ఉంటారు, తను ఎవరో తెలుసా అంటాడు. వెంటనే హీరో గాని అతనైతే నా యొక్క బాసు, నేను కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తా ఉంటాను అన్నట్టు సిగ్నల్ ఇస్తాడా. వెంటనే ఈ అసిస్టెంట్ గాని అవునవును వాడైతే నా దగ్గర పనిచేసే పనివాడు, చాలా సంవత్సరాలుగా నా దగ్గర వర్క్ చేస్తా ఉంటాడు, తను చాలా మంచివాడు అన్నట్టంతా హీరోకి సర్టిఫికేట్ ఇస్తాడా. దాన్ని వినేసి అక్కడ ఉండే వాళ్ళందరూ గాని ఇంత పెద్ద బాసే వచ్చి చెప్తా ఉంటాడు అంటే హీరో నిజంగానే మంచివాడు అయి ఉంటాడు అనేసి ప్రెసిడెంట్ గాని వీళ్ళనైతే బాగా తిడతాడనమాట. హీరోయిన్ నీ కొడుకుని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నువ్వు గాని తన మీద అంతా నింద మాపుతా ఉండవా, మరేదిగా ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసి వాళ్ళని కానీ తరిమేసి ఇప్పుడు అసిస్టెంట్తో కానీ ఏమయ్యా నువ్వు కానీ పెళ్లి కనీసి వచ్చుంటావు కదా, వాళ్ళకైతే గిఫ్ట్ మనీ ఇవ్వాలన్న విషయం కానీ నీకు తెలియదు, నువ్వెందుకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు అడుగుతాడా. అసిస్టెంట్ కానీ జోబులో అయితే చెక్ చేస్తాడనమాట, చిల్లి గవ్వ కానీ లేదు. దాంతో తనతో వచ్చిన వాళ్ళతో కానీ అడుగుతాడు, వాళ్ళు చెక్ చేస్తారు డబ్బులే లేదా. ఆ టైంలో హీరోతో వచ్చే అసిస్టెంట్తో కానీ రే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసేయరా అన్నట్టు చెప్తాడనమాట. దాంతో అసిస్టెంట్ కానీ మీకు ఎంత డబ్బులు కావాలి అన్నట్టు హీరోయిన్తో అడుగుతాడా. మీరు కదా డబ్బులు ఇవ్వబోయేది, మీ వల్ల అయినంత వరకు ఇవ్వండి అన్నట్టు చెప్తుంది. దాంతో అసిస్టెంట్ గానీ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ గానీ బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ అయిపోయింది, సో వచ్చిన వాళ్ళందరూ గానీ వెళ్ళిపోతా ఉంటారా. అసిస్టెంట్ గానీ హీరోతో చెప్తా ఉంటాడు, ఆ శత్రువుని అయితే మేము కానీ పిలుచుకొని వచ్చాము అనేసి. హీరో గానీ కార్లో నా కోసం వెయిట్ చేయి, నేను కానీ నైట్ అయితే వచ్చి మాట్లాడతాను అన్నట్టు చెప్పి వాళ్ళని కానీ అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. కానీ ఇంకా ఊరి ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అయితే వెళ్ళలేదన్నమాట. హీరోయిన్ గానీ మీరు వెళ్ళలేదా అన్నట్టు అడుగుతుంది. కానీ వీళ్ళైతే ఇంట్లోపలికి పిలుచుకొని వచ్చి ఈ రోజే కదా మీ ఇద్దరికి కానీ పెళ్ళయింది, సో ఈ రోజు నైట్ మీరు ఇద్దరు కానీ కలిసి ఉండడానికి మొత్తం అరేంజ్మెంట్స్ కానీ మేమే చేసేసి వెళ్తాము, నువ్వు కానీ మా కూతురుతో లెక్క అన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్ కి వీళ్ళని ఎలా తరిమేదనేసి తెలియట్లేదన్నమాట. వెంటనే హీరో గానీ బాగా తాగేసి మత్తుతో ఉండేటట్టు యాక్టింగ్ అయితే వేస్తాడు. ప్రెసిడెంట్ గానీ మీరిద్దరు కిస్ చేస్తే కావాలంటే మేము కానీ వెళ్ళిపోతాము అంటాడా. వెంటనే హీరో గానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. దీన్ని అయితే వాళ్ళు కానీ చూడలేక చాలా సిగ్గుపడుతూ అందరూ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే వదిలేస్తాడా. కానీ ఇంకా హీరోయిన్ అయితే ఈ షాక్ లో నుంచి బయటికే రాలేదు. కానీ హీరో అయితే హీరోయిన్ తో కానీ సైగ చేస్తా ఉంటాడు, వాళ్ళైతే ఎవరూ వెళ్ళలేదు, అక్కడ కిటికీలో నుంచి దొంగతనంగా మనల్ని చెక్ చేస్తా ఉండారు అన్నట్టు. హీరోయిన్ చూస్తుంది, ఇప్పుడు ఏం చేసేది అన్నట్టు తను అడుగుతుందా. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చి సోఫా మీద కానీ పడుకోబెట్టి వీళ్ళిద్దరు కానీ ఏమో చాలా రొమాంటిక్ గా ఉండేటట్టు ఒకటే సౌండ్లు అయితే ఇస్తూ యాక్టింగ్ చేస్తాడా. దాన్ని చూసేసరికి వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. నిజంగానే వాళ్ళు
వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హీరో గాని హీరోయిన్ అయితే వదులుతాడు. ఏం పని చేయలేదు కానీ నాకెందుకు ఇంత టైర్డ్గా ఉంది అన్నట్టు హీరో గాని విసుక్కుంటూ అక్కడి నుంచి కానీ నేరుగా అసిస్టెంట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ అసిస్టెంట్ అయితే 12 అయింది, ఇంకా కానీ బాస్ అయితే రాలేదు. అయినా 28 సంవత్సరాలుగా హీరో అయితే సింగిల్గానే ఉంటున్నాడు కదా. సో ఈ రోజు వేరే పెళ్ళి అయిన ఫస్ట్ నైట్. సో తను హ్యాపీగా ఉంటున్నాడు ఏమో అన్నట్టు వాగుతూ ఉంటాడా. వెనకాలైతే హీరో కానీ వచ్చి పళ్ళు రాలుతుంది వెదవా ఏం మాట్లాడుతూ ఉండవు అన్నట్టు అరుస్తాడా. వెంటనే అసిస్టెంట్ కానీ సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు హీరో కానీ చంపడానికి వచ్చి ఉంటాడు కదా, వాడితో అయితే అడుగుతాడనమాట, నన్ను చంపడానికి నిన్ను ఎవరు పంపించారో మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నేనే చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తాడా. వీడు కానీ దెబ్బలకి భయపడిపోయి మీ నాన్నదా నన్ను కానీ పంపించాడు అనేసి చెప్తాడు. యాక్చువల్గా హీరో వాళ్ళ నాన్నకైతే ఒక ఇల్లిగిమేట్ చైల్డ్ ఉన్నాడు. హీరో యొక్క ఆస్తి మొత్తానికి వాడిని వారసుడుగా చేయాలి అనేసి హీరోని చంపడానికి మనుషులు అయితే పెట్టాడంట. దాన్నంతా చెప్పేసరికి హీరో గాని వీడినైతే లాక్కొని వెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగించమనేసి గార్డ్స్ తో అయితే చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు అసిస్టెంట్ గాని చెప్తా అంటాడు, సరే బాస్ మనం కానీ వెంటనే సిటీకి అయితే వెళ్దాము అంటాడా. కానీ హీరో అయితే లేదురా నేను ఇంకా హీరోయిన్తో ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, తనతో చెప్పేసి రేపు మార్నింగ్ బయలుదేరదాము అంటాడు. అసిస్టెంట్ ఫుల్ షాక్ అవుతా ఉన్నాడు. కొంపదీసి మీరు హీరోయిన్ని నిజంగానే పెళ్లి చేసుకున్నారా ఏంటి, కానీ మీ అమ్మదా మీకు ఆల్రెడీ కానీ ఒక అమ్మాయిని అయితే ఎంగేజ్మెంట్ చేసింది కదా అంటాడా. కానీ హీరో అయితే అదంతా నీకు అనవసరం, నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కాపురం చేయాలనే దాన్ని నేను డిసైడ్ చేసుకుంటాను, మూసుకొని నువ్వు అయితే వెళ్ళు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసిస్టెంట్ గాని వచ్చి హీరోయిన్తో అయితే చెప్తా అంటాడు, ఈ విధంగా నా కన్స్ట్రక్షన్ సైట్లో అయితే 1 month వరకు వర్క్ ఉంది, హీరోని కానీ మీరైతే నాతో పాటు పంపియండి సిటీకి అనేసి. హీరోయిన్ కానీ వీళ్ళు చెప్పేదంతా నిజం అనుకునేసి సరే వాడిని కానీ మీరైతే పిలుచుకొని వెళ్ళండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది. ఆ తర్వాత అయితే ఇప్పుడు హీరోయిన్ ఒంటరిగానే మొత్తం పనులు కానీ చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడికైతే ఒక ఆంటీ కానీ వచ్చి చెప్తా ఉంది, ఇప్పుడైతే మన పంటల్ని కొనడానికి ఎవరు కానీ రావట్లేదు, అసలు చాలా తక్కువ ధరలకే కొంటా ఉండారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకున్న ఒక కొడుకు యొక్క ట్యూషన్ ఫీజుని కానీ నేను కట్టుకోలేకపోతా ఉండాను అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేసేసి వెళ్తారా. హీరోయిన్ కా చాలా కష్టంగా ఉంది, దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అన్నట్టు ఆలోచించి నేరుగా ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి అయితే వెళ్ళి నేను కానీ లైవ్ స్ట్రీమ్ లో అయితే వెళ్ళి మన యొక్క మొక్కజొన్నల్ని కానీ సేల్ చేస్తాను, దాని ద్వారా చాలా మంది కానీ దాన్ని అయితే కొనడానికి ముందుకొస్తారు, సో మనకు కానీ మంచి లాభం అయితే ఉంటుంది ఏమంటారు అన్నట్టు అడుగుతుందా. అతను కానీ ఆలోచించి దీనివల్ల నిజంగానే మనకి లాభం ఉంటుంది, నువ్వు ఏదైనా కానీ ఈ ఊరు మంచిగా చేస్తావు, నేను కానీ నీకు సపోర్ట్ చేస్తాను కానీ ఇవ్వమ్మా అనేసి పర్మిషన్ అయితే ఇస్తాడు. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ ఊర్లో వాళ్ళందరినీ పిలిచి లైవ్ స్ట్రీమ్ లోకి అయితే వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కజొన్న గురించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. కానీ ఒకే ఒక వ్యూవర్ దా ఉండారనమాట, దాన్ని అయితే ఆ లేడీ కానీ చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే ఇదే కదా స్టార్టింగ్, పోను పోను వ్యూవర్స్ పెరుగుతారు అన్నట్టు చెప్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే ఈ అమ్మ కానీ అక్కడ ఉండే వాళ్ళతో అయితే చెప్తాంది, హీరోయిన్ అయితే మీ కాన్ ని అమ్మిస్తుంది అనుకుంటా అంటారా ఏంటి, తను మిమ్మల్ని బాగా ఏమారుస్తా ఉంది, మీది మొత్తాన్ని కానీ కొట్టేయడానికి చూస్తా ఉంది, తన్ని నమ్మకండి అది ఇది అన్నట్టు చెప్తుందా. దీన్నంతా విన్న హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ లేడీ కానీ ఈ అమ్మని పట్టుకునేసి అరస్తా ఉందన్నమాట. తనైనా పర్వాలేదు మనకి మంచి చేయాలనేసి ట్రై చేసింది, కానీ నువ్వేం చేస్తా ఉండవు దరిద్రమా అన్నట్టు తిట్టేసి వెళ్తుందా. కానీ హీరోయిన్ అయితే తన నమ్మకాన్ని వదలకుండా మళ్ళీ కానీ లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ కానీ ఆ కాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్ముతా ఉందన్నమాట. అటే కట్ చేసి సిటీలోనే చూపిస్తారు. హీరో యొక్క స్టెప్ బ్రదరు వాళ్ళ నాన్న కానీ హీరో అయితే వస్తూ ఉంటాడట విషయం తెలిసేసరికి ఇంట్లో నుంచి పరుగులు తీస్తూ ఉంటారా. కానీ ఆపోజిట్లోనే హీరో కానీ వచ్చి ఎముడులాగా నిలబడతాడనమాట. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, నేను కానీ మీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రండి అన్నట్టు చెప్పి గార్డ్స్తో అయితే వాళ్ళ ఇద్దరిని కానీ లాక్ చేయిస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ అరుస్తూ ఉంటాడు, రే నువ్వు నా యొక్క కొడుకువిరా, అసలు నాన్ననే ఏం చేస్తూ ఉండవు అన్నట్టు. కానీ హీరో అయితే ఆ మాటల్ని అసలు పట్టించుకోలేదనమాట. ఇప్పుడు అసిస్టెంట్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంటాడు, బాస్ మీ వైఫ్ కానీ లైవ్ స్ట్రీమ్ లో అయితే కాన్ సేల్ చేస్తా ఉంటారు అన్నట్టు చెప్తాడా. దాన్ని వినేసి నాన్న అయితే ఫుల్ షాక్ అయిపోయాడు, ఏంది నీకు పెళ్ళైపోయిందా, వైఫ్ ఉండదా, ఎంత మంచి విషయం ఇది, నువ్వెందుకు మీ నాన్నతోనే చెప్పలేదు అన్నట్టు అరుస్తా అంటాడా. కానీ హీరో అయితే దాన్నంతా నీతో చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. కానీ ఈ తమ్ముడు ఏం చెప్తాడంటే, ఇదిగో చూడు నాన్న అన్నయ్య, నీకు నాకు అమ్మ వేరే వేరే అయినప్పటికీ మనం ఇద్దరం కానీ ఒకే బ్లడ్ని పంచుకునేసి పుట్టాము, సో నువ్వు నా అన్నవి నన్ను కానీ కనుకరించి వదిలేయి అంటాడా. కానీ హీరో అయితే వాడిని దంచబడండి అంటాడనమాట. అక్కడ ఉండే గాడ్స్ కానీ ఆ తమ్ముడిని అయితే బాగా కొడతా ఉంటారు.
ఉంటారు. ఈ నాన్న అయితే ఒకటే అరుస్తా ఉంటాడు, నా కొడుకుని వదిలేయి అనేసి. కానీ హీరో అయితే దాన్ని అంతా అస్సలు పట్టించుకోకుండా హీరోయిన్ యొక్క లైవ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి తన యొక్క కాన్ మొత్తాన్ని కానీ నేనే కొంటాను అన్నట్టు మెసేజ్ చేస్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. నేను చెప్పే అడ్రస్ కి మీరు కానీ డెలివరీ చేయండి అంటాడు. హీరోయిన్ కానీ వెంటనే సంతోషంతో తను గాని అడ్రస్ అంతా నోట్ చేసుకుంటుందన్నమాట. ఇటు పక్క నాన్న గాని నా కొడుకుని నీ మనుషులు కొట్టి చంపేస్తా ఉండారు, వద్దనేసి చెప్పురా అన్నట్టు అరుస్తాడా. కానీ హీరో అయితే నన్ను చంపడానికి నువ్వు గాని మనుషుల్ని పంపించావు కదా, అది మాత్రం లెక్కలోకి రాదా ఏంటి, వీళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళి ఏదైనా సముద్రంలో పడేయండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి పంపిస్తా ఉంటారా. అప్పుడుదా ఈ నాన్న గాని చెప్తా ఉన్నాడు, యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మాయి యొక్క డబ్బుల కోసం దా ఇతను గాని ఆమెని పెళ్లి చేసుకున్నాడంట. యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మని ఇతను గాని చీట్ చేసి వేరే ఆమెతో గాని ఆ స్టెప్ బ్రదర్ని అయితే కన్నాను, నువ్వు మీ అమ్మలాగే చీప్ అయిన వాడివి అన్నట్టు అంతా చెప్తాడా. హీరోకి పిచ్చ కోపం వచ్చేసి వాళ్ళ నాన్న అనేసి కానీ చూడకుండా లాగి ఒక్కటి ఇచ్చేసి నా అమ్మ గురించి కనుక మాట్లాడావంటే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను అన్నట్టు చెప్పి వాడిని కొట్టి అక్కడి నుంచి కానీ తరివేస్తాడనమాట. కానీ హీరో చాలా ఎమోషనల్ అయిపోయాడు. వెంటనే వెళ్ళి హీరోయిన్ ఫోటోని చూసిదా వీడు కానీ కొంచెం అయితే సంతోషపడతా ఉంటాడనమాట. అటే ఇటు పక్క హీరోయిన్ ని చూపిస్తారు, తన యొక్క మొత్తం కాన్ కానీ సేల్ అయిపోయింది కదా. సో ఈ గుడ్ న్యూస్ అయితే ఊర్లో వాళ్ళందరితో కానీ చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతా ఉంటారు. కానీ ఈ అమ్మ కొడుకుల యొక్క కాన్ మాత్రం సేల్ అవ్వలేదు కదా. సో వాళ్ళైతే చాలా భయపడతా ఉంటారా. అప్పటికి ఈమెయితే ఆగేటే లేదు వాళ్ళందరూ కానీ కాన్ అయితే హీరోయిన్ అమ్మిచ్చేస్తుంది అనేసి నమ్మి ఏమారిపోతారు. తను ఎలాగంతా అస్సలు చేయదు అన్నట్టు చెప్తారా. ఇదిగో చూడమ్మా, నీ కొడుకుని హీరోయిన్ పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నువ్వు నోటికొచ్చిందంతా బాగోకు, హీరోయిన్ అయితే మాకు మంచిదా చేస్తా ఉంది అన్నట్టు చెప్పేసి వాళ్ళు కానీ తిట్టేసి అక్కడ నుంచి వెళ్తారా. ఈమైతే కొడుకుని పట్టుకునేసి అరేస్తా ఉంది, దరిద్రుడాను గనక హీరోయిన్ ని పెళ్లి చేసుకుని ఉంటే మనకు అసలు ఈ బాధే వచ్చుండేది కాదు కదరా అనేసి వీడికి పొడుచుకొని వచ్చేసింది కోపము. నేరుగా హీరోయిన్ వస్తా ఉంటే తన బైక్ ముందర వెళ్ళి నిలబడి, నీ హస్బెండ్ దా పెళ్ళైన మరుసటి రోజే ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, వాడు ఇంకా కానీ ఇంటికి రాలేదు, ఆ వాడిని కానీ నువ్వైతే డివోర్స్ చేసేసి నన్ను పెళ్లి చేసుకో అన్నట్టు హీరోయిన్ ని బలవంతం చేస్తూ తనకి క్లోజ్ గా వెళ్తాడా. తను కానీ దరిద్రుడా అసలు ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు అనేసి వాడిని అయితే సావు కొడుతుందన్నమాట. అంత లోపల అక్కడికి అయితే ఊరి ప్రెసిడెంట్ గాని వచ్చేస్తారు. రే ఒంటరిగా ఉండే అమ్మాయితో నువ్వు తప్పుగా నడుచుకుంటా ఉండవా, నీకు సిగ్గులేదు అన్నట్టు వాడిని అయితే బాగా తిట్టి అక్కడ నుంచి కానీ తరివేస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ వచ్చి ఊర్లో వాళ్ళ యొక్క కాన్ మొత్తాన్ని కానీ అక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ కానీ హీరోయిన్ కి అయితే థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు, నువ్వు ఊరి మంచి కోసం చాలా హెల్ప్ చేసావు అనేసి. కానీ హీరోయిన్ ఏం చెప్తుందంటే మన ఊరిని మనం కానీ టూరిస్ట్ ప్లేస్ గా మారుద్దాము, ఇక్కడైతే కొన్ని పండ్ల చెట్లను అయితే నాటి ఆ సిటీలో ఉండే వాళ్ళు కానీ వచ్చి వాళ్ళే హార్వెస్ట్ చేసేటట్టు మనం కానీ మారుద్దాము, సో మనకి లాభం ఉంటుంది, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏమంటారు అంటుందా. దానికి వాళ్ళు కానీ ఒప్పుకుంటారు, మా వల్ల అయినంత వరకు మేము కానీ నీకైతే హెల్ప్ చేస్తాము, ఇది మంచి ఐడియానే అనేసి. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ భోజనం చేస్తూ ఉంటుందా. అప్పుడైతే ఊరి ప్రెసిడెంట్ కానీ తన దగ్గరికి అయితే వచ్చి ఊర్లో వాళ్ళందరితో కానీ నేను మాట్లాడేశాను, సో అందరూ కానీ ఒప్పుకున్నారు, వెంటనే మనం కానీ ఆ పళ్ళ చెట్టును అయితే నాటేద్దాము అన్నట్టు పర్మిషన్ అయితే ఇస్తాడు. అటే కట్ చేసి సిటీలో ఉన్న హీరోనే చూపిస్తారు. వాడికి హీరోయిన్ గాని మెసేజ్ చేస్తుంది అనమాట, మీరైతే మా యొక్క కార్ ని కొని మాకు చాలా హెల్ప్ చేశారు, దానికైతే థ్యాంక్స్ అనేసి హీరోను సంతోషపడతా ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళు కానీ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ పళ్ళ చెట్లను అయితే నాటుతా ఉంటారా. అక్కడికైతే ఒక అతను కానీ వస్తాడు. ఇతనైతే ఇక్కడ ఉండే మొత్తం పొలాన్ని కానీ కొనాలనేసి ప్లాన్ చేసి ఉంటాడు అనమాట. సో దానికోసం మాట్లాడడానికి వచ్చి అవును అందరూ కానీ ఏం చేస్తా ఉంటారు అన్నట్టు అడుగుతా ఉంటాడా. ఊరి ప్రెసిడెంట్ కానీ వచ్చి అది ఏదో పెద్ద ఇంట్లో కనపడతా ఉంటాడే అనేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ ఇతనికి భలే పొగరున్నట్టుంది, అస్సలు పట్టించుకోకుండా ఉంటాడా. ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఏం చెప్తాడంటే మా ఊరి యొక్క అగ్రికల్చర్ స్టూడెంట్ హీరోయిన్, మీరు ఏం మాట్లాడాలన్నా కానీ తనతో మాట్లాడుకోండి అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. వీడ హీరోయిన్ ని చూసిన వెంటనే పడిపోయాడు. వావ్ వాట్ ఏ బ్యూటీ, నిజానికి నువ్వు చాలా అందంగా ఉంటున్నావు అన్నట్టు చెప్తాడా. ఊరి ప్రెసిడెంట్ అయితే అరస్తా ఉన్నాడు, దరిద్రుడా ఏం మాట్లాడుతూ ఉండవు ఒక అమ్మాయితో అనేసి. అదేమీ లేదు, నా వైఫ్ అయితే ఇప్పుడు రీసెంట్గా చనిపోయింది, నాకు ఒక కొడుకు ఉన్నాడు, తన్ని చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి కదా, మీకు ఓకే అంటే హీరోయిన్ నేను పెళ్లి చేసుకుంటాను అంటాడా. హీరోయిన్ కి కాలిపోయింది, ఒరే సచ్చినోడా
కూడా నాకు ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయి మొగుడు ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే ఇదే అబ్బా విలేజ్లో ఉండే అమ్మాయిలతో గొడవలు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పెళ్లి చేసి పెట్టేస్తారు అన్నట్టు చెప్పి విసుక్కుంటా ఉంటాడు. అయినా ఆ బాధ అంతా నాకెందుకు, నేను ఏ పని మీద వచ్చానో తెలుసా, ఈ మొత్తం పొలాన్ని కానీ నేనే కొంటాను, నేను కానీ మీకైతే ఓ 10 మిలియన్ డబ్బులు ఇస్తాను అంటాడా. అక్కడ ఉండే వాళ్ళు కానీ ఈ పొలం యొక్క రేటుని అయితే కౌంట్ చేసి యాక్చువల్గా ఇదైతే 1 బిలియన్కి పైన పోతుంది, కానీ నువ్వేంది 10 మిలియన్ ఇస్తానంటా ఉన్నావు, మాకేమీ అక్కర్లేదు, మరి ఎదుగు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు వాళ్ళు అరుస్తారా. కానీ వీడైతే ఆగేటే లేదనమాట. ముష్టి ఈ పొలాన్ని పెట్టుకునేసి మీరేం చేయబోతారు, ఈ కాంట్రాక్ట్ పేపర్స్లో అయితే సైన్ చేయండి అంటాడా. కానీ హీరోయిన్ అయితే దాన్ని మొత్తాన్ని కానీ తీసి చింపి పడేస్తుంది. వీడిక కాలిపోయి హీరోయిన్ అయితే కొట్టడానికి వస్తాడు. అంత లోపల అక్కడికి అయితే హీరో కానీ వచ్చేస్తాడా. వీడు సైలెంట్ అయిపోతాడు. అక్కడ ఉండే ఆంటీ కానీ హీరోతో చెప్తా ఉంది, ఇదిగో చూడు బాబు, నువ్వు లేని టైంలో నీ వైఫ్ని కానీ వీడైతే కొట్టడానికి వచ్చాడు అనేసి. హీరోకి కాలిపోయి నేరుగా వెళ్ళి వాడి చేయినైతే బాగా తిప్పి పడేస్తా ఉంటాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా వైఫ్ మీదే చేయి పెడతావు అనేసి. వీడు కానీ వాళ్ళ గార్డ్స్తో, రే దున్నపోతులారా, మిమ్మల్ని దండగా నేను పిలుచుకొని వచ్చింది, మీరు చూస్తూ నిలబెడతారా ఏంటి, హీరోని వెళ్ళి కొట్టండి అంటాడా. వాళ్ళు అయితే గొడవలకు వస్తారు. ఇటు పక్క ఊర్లో ఉండే వాళ్ళందరూ కానీ గొడవలకైతే వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కానీ కొట్టి అక్కడి నుంచి అయితే తరిమేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళకు ఉండే ప్రాబ్లం కానీ సాల్వ్ అయ్యిందనేసి సంతోషపడతారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హీరో కానీ హీరోయిన్ బైక్లో వస్తూ ఉంటాడు. వీడికి ఇప్పుడు హీరోయిన్ మీద అయితే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో వీడైతే హీరోయిన్ని హక్ చేసుకునేసిదా వస్తూ ఉంటాడు. హీరోయిన్ వెంటనే కానీ తన బైక్ అయితే స్టాప్ చేసేసి అసలు ఏం చేస్తూ ఉండవు అన్నట్టు అడుగుతుందా. ఇదిగో చూడు, నాకంటూ ఎవరూ లేదు, మా అమ్మ చనిపోయింది, ఇంకా మా నాన్న కానీ చనిపోయాడు, ఎవరూ లేని నా లైఫ్లో వైఫ్గా నువ్వు కానీ వచ్చావు, జీవితాంతం మన యొక్క ఈ మ్యారేజ్ని అయితే కంటిన్యూ చేద్దామా, నాతో నేను కలిసి ఉంటావా అన్నట్టు వీడు కానీ ప్రపోజ్ చేస్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇంకా షాకింగ్లోనే ఉందన్నమాట. అసలు ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, నీకు తినడానికి ఏం కావాలి అన్నట్టు టాపిక్ మారుస్తుందా. వీడు కానీ నువ్వేం చేసినా నేను తింటాను అంటాడు. సరేరా ఇంట్లో వెళ్ళి మాట్లాడుకుంటాము అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హీరోయిన్కి వీడి మీద అయితే ఫీలింగ్స్ ఉంది కాబట్టి నవ్వుకుంటూదా వెళ్తుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్రెసిడెంట్ యొక్క వైఫ్ కానీ వచ్చి హీరోయిన్ వాళ్ళతో అయితే చెప్తా ఉందన్నమాట, నిన్నైతే ఒకడు దెబ్బలు తినేసి వెళ్ళాడు కదా, వాడైతే చాలా మంది రౌడీల్ని కానీ పిలుచుకొని వచ్చిండాడు ఆ కాంట్రాక్ట్ పేపర్లో సైన్ తీసుకోవడానికి, ఇంకా మెయిన్గా హీరోని కొట్టడానికి, మీరు కానీ ఈ ఊరు నుంచి అయితే వెళ్ళిపోండి అంటా ఉంటుందా. కానీ హీరోయిన్ అయితే వినేటే లేదు. ఇటుపక్క ప్రెసిడెంట్ వాళ్ళు ఊరు వాళ్ళందరూ కానీ ఆ రౌడీలను అయితే అడ్డుకుంటా ఉంటారనమాట. కానీ వీడు ఆగేటే లేదు. ఇదిగో చూడండి, ఆ పొలం మొత్తాన్ని కానీ నా పేరు మీద అయితే రాసి ఇచ్చేసి హీరోయిన్ని కానీ నా దగ్గర అప్పగించండి అంటూ ఉంటాడా. అంత లోపలే అక్కడికి హీరోయిన్ కానీ వచ్చేస్తుందన్నమాట. వీడు అయితే ఏందిరా చూస్తూ ఉంటారు, వెళ్ళి హీరోని కానీ కొట్టండి అంటూ ఉంటాడు. కానీ హీరో రావడానికి ముందే తన గార్డ్స్కి కానీ మెసేజ్ చేసేస్తా వచ్చుంటాడు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కానీ ఇక్కడికి అయితే వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కానీ బాగా దంచబడేసి మోకాల మీద అయితే కూర్చోబెట్టేస్తారనమాట. ఇప్పుడు హీరో కానీ చెప్తా అంటాడు, నువ్వైతే ఇందాక మాట్లాడింది వీళ్ళందరినీ కానీ కొట్టిన ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉంది అనేసి దాన్ని అంతా కానీ చూపించి వీడిని కానీ పోలీసుల దగ్గర అయితే అప్పగించమంటాడనమాట. వీడిక లోపల ఫుల్ భయంతోనే అక్కడి నుంచి కానీ వెళ్తా ఉంటాడు. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు హీరో హీరోయిన్ ఇద్దరు కానీ పొలంలో అయితే పనులు చూస్తూ ఉంటారా. అప్పుడు హీరో కానీ కళ్ళార్పకుండా హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఏమైందిరా, నన్ను ఎందుకు అలా చూస్తూ ఉండవు అన్నట్టు అడుగుతుంది. కానీ హీరో అయితే నా వైఫ్ని నేను కానీ చూస్తాను, ఇందులో తప్పేమో ఉంది అంటాడా. హీరోయిన్కి అయితే ఒకటే సిగ్గు వస్తూ ఉంది. తను కానీ నవ్వుతూ, చాలు ఆపు నీ జోక్లో, అయినా నేను ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ అయితే చేయాలి అన్నట్టు చెప్పేసి వెళ్ళి ఆ పండ్ల చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను ఇప్పుడు బాగానే ఫేమస్ అయ్యిందనమాట. ఈ వీడియోనైతే తాత యొక్క బయాలజికల్ డాటర్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క హస్బెండ్ కానీ చూస్తూ ఉంటాడు. ఆ టైంలో ఈ లేడీ కానీ హీరోయిన్ అయితే చూసేసి, మా నాన్న యొక్క పొలంలో ఇది కానీ పండ్ల చెట్లని పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉందా, అయినా లాస్ట్ టైం అయితే వాళ్ళ హస్బెండ్తో వచ్చి నన్ను కానీ బెదిరించింది, ఈసారి నేనెవరో చూపిస్తాను అన్నట్టు అదేదో ప్లాన్ చేస్తూ ఉంది. అటే కట్ చేసి ఇటు పక్క హీరో వాళ్ళనే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఒక అబ్బాయికి అయితే ట్యూషన్ చెప్పిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ కానీ వచ్చి కొన్ని వెజిటబుల్స్ అయితే ఇచ్చేసి వాళ్ళ కొడుకుని అయితే అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తూ ఉంటుందా. హీరోయిన్ కానీ సరే ఆంటీ బాయ్ అన్నట్టు చెప్పేసి లోపలికి అయితే వెళ్తారు.
వెళ్ళేటప్పుడు ఒక్కొక్క రూమ్లోకి అయితే వెళ్తారా? దాన్ని చూసి ఈమె కానీ మీకు పెళ్ళయింది కదా, ఎందుకు వేరే వేరే రూమ్లో ఉంటున్నారు అన్నట్టు అడుగుతుంది. ఇద్దరు కానీ దొంగ చూపులు చూస్తూ ఉంటారనమాట. హీరో కానీ తూగుతూ వచ్చి హీరోయిన్ని హక్ చేసుకునేసి, నేనేదో నిద్రమత్తులో వేరే రూమ్లోకి వెళ్ళాను, కానీ మేమిద్దరం రియల్ కపులే అన్నట్టు చెప్పి ఒకే రూమ్లోకి అయితే వెళ్తారు. ఆ లేడీ అక్కడ నుంచి వెళ్ళిందా అన్నట్టు కన్ఫర్మ్ చేసుకునేసి హీరోయిన్ కానీ వచ్చి హీరోతో అయితే అడుగుతా ఉంది. ఆమె కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కానీ నీ రూమ్లోకి అయితే వెళ్ళు అన్నట్టు హీరోయిన్ అయితే చేయబట్టి లాగుతుందా. కానీ వీడైతే నా వైఫ్ రూమ్లో నేను ఉంటున్నాను, నేనైతే వెళ్ళను అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే లాగి తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటాడనమాట. ఇదిగో చూడు, మన ఇద్దరికి కానీ పెళ్ళయి 2 నెలలు అవుతా ఉంది, ఇంకా కానీ నన్ను పరాయి వాడులానే ట్రీట్ చేస్తూ ఉండవు. మనం ఇద్దరం కానీ ఎప్పటి నుంచిదో ఒక రియల్ కపుల్లా మన యొక్క లైఫ్ని స్టార్ట్ చేసేది చెప్పు అన్నట్టు వీడైతే ప్రేమగా అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వేంది ఇంత స్పీడ్గా ఉంటున్నావు, దానికంటూ కొంచెం టైం కావాలి కదా అన్నట్టు చెప్తుందా. వీడు కానీ హీరోయిన్కి అయితే క్లోజ్గా వెళ్తాడా, వాడు కిస్తా చేయబోతాడు అన్నట్టు హీరోయిన్ అయితే కళ్ళంతా మూసుకుంటుంది. కానీ వీడైతే నువ్వు ప్రేమలో పడేంత వరకు నేను వెయిట్ చేస్తాను, గుడ్ నైట్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. కానీ హీరోయిన్ అయితే ఒకటే డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు వాడు ముద్దిచ్చేసే వెళ్ళుండొచ్చు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ కానీ పొలంలో అయితే పనులు చూస్తూ ఉంటారా. అక్కడికైతే ప్రెసిడెంట్ యొక్క వైఫ్ కానీ వచ్చి హీరోయిన్తో, నువ్వు నా కొడుక్కి ట్యూషన్ అంతా నేర్పించి చాలా హెల్ప్ చేసావు తల్లి, నేను కానీ నీకైతే భోజనం తీసుకొచ్చున్నాను, రండి మనం అందరం కలిసి తింటాము అనేసి అక్కడ నుంచి వెళ్తా అంటారు. అదే చోటికైతే తాత యొక్క బయాలజికల్ డాటర్ అల్లుడు ఇద్దరు కానీ వచ్చి హీరోయిన్ మీదతో గొడవలు వేస్తూ ఉంటారనమాట. నా వైఫ్ మాల్లో ఒంటరిగా ఉన్నిందనేసి నువ్వు బుల్లీ చేసావు, అది మాత్రమే కాకుండా ఈ పొలం మాకు సొంతం, కానీ నువ్వు కొట్టేస్తూ ఉండవు, మేము దాన్ని అసలు ఒప్పుకోమన్నట్టు అరుస్తారా. హీరోయిన్ కానీ తిట్టడానికి వస్తుంది. కానీ హీరోనా, బంగారం నువ్వంతా కోప్పడకూడదు, మొత్తంగానే నేను చూసుకుంటాను కదా అనేసి వచ్చి మాట్లాడతాడా. వీడైతే ఆగకుండా, మీరు నా వైఫ్ని బుల్లి చేసిన దానికి 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి అన్నట్టు చెప్తాడా. హీరోకి కాలిపోయిందనమాట, ఎగిసి ఒక్కటిస్తాడు. ఇద్దరు కానీ కింద పడి దొర్లుతూ ఉంటారు. హీరో కానీ ఇది చాలా ఇంకా ఎక్కువ కావాలా అన్నట్టు అడుగుతాడు. అప్పటికి వాళ్ళైతే ఆగట్లేదనమాట. యాక్చువల్గా ఈ ల్యాండ్ మొత్తం కానీ మా వైఫ్ యొక్క నాన్నది, నాన్న ఆస్తి కూతురికే కదా సొంతం, కానీ మీరు కొట్టేయాలనుకుంటా ఉండారా, మర్యాదగా మా ఆస్తిని అయితే మాకు ఇవ్వండి, దీన్ని యూజ్ చేసేదా మా కొడుకుని కానీ అబ్రాడ్లో అయితే చదివించాలి అన్నట్టు అరుస్తూ ఉంటారా. హీరోయిన్కి కాలిపోయింది, తాత చావు పడకలో ఉన్నప్పుడు చూడ్డానికి కానీ రాలేదు, కానీ ఇప్పుడు ఆస్తి కావాలి డబ్బులు కావాలి అనేసి వస్తూ ఉంటారా, మీకు సిగ్గుగా లేదు అంటుందా. హీరో కానీ చెప్తాడనమాట, తాత చావడానికి ముందైతే రాసి పెట్టేసిదా వెళ్ళాడు, హీరోయిన్ అయితే పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆస్తి మొత్తం కానీ హీరోయిన్కిదా వెళ్ళాలి అనేసి. ఆ విధంగానే ఇప్పుడు కానీ జరిగింది. అది మాత్రమే కాకుండా నీ కొడుకు వేరే ఏదో స్కూల్లో చదువుతూ ఉన్నాడు అన్నావు కదా, వాడికి స్కాలర్షిప్ వస్తూ ఉందా అన్నట్టు హీరో కానీ అడిగి విచారిస్తాడనమాట. అవును అన్నట్టు వీళ్ళు చెప్తారా. అప్పుడుదా స్కూల్ నుంచి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళ కొడుకుదా, అమ్మ నేను అబ్రాడ్కి వెళ్ళాలనేసి చాలా ఆశపడ్డాను, కానీ మొత్తం క్యాన్సిల్ అయ్యింది, నా స్కాలర్షిప్ మొత్తాన్ని కానీ ఎవరో లూ అనేసి ఒక అతను క్యాన్సిల్ చేశాడంట, మీరు అసలు ఎవరితో గొడవలు పెట్టుకున్నారు అన్నట్టు వాగుతా ఉంటారా. ఈ లేడీ కానీ హీరో వైపు అయితే తిరిగి, దీనికంతా కారణం నువ్వు అన్నట్టు షాక్ అవుతుందా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, హీరోనేమో చెంగ్ అనేసి మాత్రమే హీరోయిన్కి తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా లూ అంటా ఉండారు అంటే నిజానికి హీరో ఎవరో నిజంగానే ధనవంతుడా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. ఆ టైంలో వీళ్ళిద్దరూ కానీ హీరో యొక్క కాళ్ళే పట్టుకున్నారనమాట. ఇది నా కొడుకు యొక్క జీవితానికి సంబంధించింది, దీనికి వాడికి ఎలాంటి సంబంధం లేదు, వాడో ఇన్నసెంటో, మమ్మల్ని వదిలేయండి, నా కొడుకుని వదిలేయండి అంటుందా. కానీ హీరో అయితే మీరు మాతో కాదు క్షమాపణ అడగాల్సింది, నిజానికి తాత అయితే చనిపోవడానికి ముందు నీకోసం చాలా రోజులు వెయిట్ చేశాడంట, కానీ నువ్వు రాలేదు కదా, సో దానికి విశ్వాసంగా నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ నాన్న యొక్క సమాధి దగ్గర మోకాలు వేసుకునేసి ఒక రోజు ఫుల్కి నైట్ పగలు అనేసి క్షమాపణ అడగాలి అన్నట్టు చెప్తాడా. వీళ్ళు ఆ విధంగానే మోకాలు వేసుకునేసి క్షమాపణ అయితే అడుగుతూ ఉంటారు. హీరో కానీ ఇదే నేను మీకు ఇచ్చే శిక్ష అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తూ ఉంటాడా. ఇందాక ఆ లేడీని వాళ్ళ హస్బెండ్ని బెదిరించినందుకు హీరోయిన్ కానీ హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తుందన్నమాట. కానీ హీరో అయితే ఏంది నువ్వు మాటల్లో థ్యాంక్స్ చెప్తా ఉండవు, ఇదంతా నాకు అస్సలు నచ్చదు, నువ్వు నాకు కిస్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తేదా యాక్సెప్ట్ చేస్తాను అంటాడా. హీరోయిన్ కానీ వచ్చి బొగ్గ మీద అయితే ముద్దు పెడుతుంది, కానీ హీరో అయితే మళ్ళీ తనని ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఒకటి సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడుదా వాడితో కానీ అడుగుతుంది, నిజానికి నువ్వు ఎవరు, నీకైతే 2 పేరు ఉంది కదా, రెండిట్లో ఏది నువ్వు అన్నట్టు. హీరో కానీ సారీ నన్ను కానీ క్షమించు, నేను నీతో ముందే నిజం మొత్తం చెప్పాలనుకున్నాను, కానీ కరెక్ట్ అయిన సిచ్యువేషన్ దా దొరకలేదు, నా పేరైతే మిస్టర్ లు, నేను బీజింగ్లోనే రిచెస్ట్ పర్సన్ అన్నట్టు వీడు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తాడా. కానీ హీరోయిన్ అయితే అటంటే ఇన్ని రోజులు నువ్వు కానీ నాతో అబద్ధం చెప్పి నాతో ఆడుకుంటూ ఉన్నావు అంతే కదా అన్నట్టు చాలా కోప్పడుతుంది. హీరో కానీ అలా కాదు, నేను నీతో మొత్తం చెప్పాలనుకున్నాను, కానీ కరెక్ట్ అయిన టైం దా దొరక
దొరకలేదు, కానీ నా ప్రేమ మాత్రం నిజం అంటా ఉంటాడా. హీరోయిన్ అయితే ఒకటే నవ్వుతా ఉందనమాట. దీనికి పిచ్చి పట్టిందా అన్నట్టు వీడు షాకింగ్తో ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే ఇది కళ నిజమా, నేను ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ని పెళ్లి చేసుకున్నాను అంటే నేను ఇప్పుడు ధనవంతురాలు అయిపోయాను, ఇదంతా డ్రామాలోదా జరుగుతుంది కానీ నాకు రియల్ లైఫ్లోనే జరిగింది అన్నట్టు చాలా సంతోషంతో వాళ్ళిద్దరు కానీ అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటారా. ఆ టైంలో అక్కడికి హీరో యొక్క ఫియాన్సీ అమ్మాయి కానీ వస్తుందనమాట. ఈ అమ్మాయి హీరోయిన్ యొక్క ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే బాతు కోళ్ళను అయితే చూసి ఒకలాగా అయితే ఫేస్ ని పెడతా ఉంది. ఈ అమ్మాయికి ఈ ప్లేస్ అస్సలు నచ్చకుండానే ఇంటి లోపలికి అయితే వెళ్తుందా. ఏదో వచ్చింది కదా అనేసి హీరోయిన్ కానీ తనకైతే టీ ఇస్తుంది. కానీ ఈ అమ్మాయి అయితే దీన్నంతా ఎవరు తాగుతారు, నాకైతే వద్దు అంటుందా. వెంటనే హీరో కానీ దాన్ని అయితే లాక్కునేసి వద్దంటే పో అంటాడు. కానీ ఈ అమ్మాయి అయితే నేను నీ యొక్క ఫియాన్సీని నాతోనే ఈ విధంగా నడుచుకుంటావా అంటుందా. కానీ హీరో అయితే హీరోయిన్ని పట్టుకునేసి నాకు ఆల్రెడీ కానీ పెళ్ళైపోయింది, హీరోయిన్ నా వైఫ్ అంటాడా. ఈ అమ్మాయి అయితే ఒకటే ఎగరుతా ఉంది. ఆ అమ్మాయి విలేజ్లో పెరిగిన అమ్మాయి, తనే నన్ను పెళ్లి చేసుకున్నావు అనేసి. హీరోయిన్ కానీ అవును నేనైతే ఒక విలేజ్ అమ్మాయినే, కాకపోతే నన్ను ఒక రిచ్ అయిన వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను ఎంత లక్కీ కదా అన్నట్టు సంతోషపడతా ఉంటుందా. హీరో కానీ చెప్తా ఉంటాడు, చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏదో తెలియకుండా మనకు కానీ పెళ్లి చేసి పెడదామనేసి మాట ఇచ్చుకున్నారు, కానీ దాన్ని ఇప్పుడు మనం ఫాలో చేయాలి అనేసి లేదు, నాకు నువ్వు ఇష్టం లేదు అంటాడా. ఈ అమ్మాయికి కాలిపోయింది, నాకు కానీ నువ్వు ఇష్టం లేదు పోరా అన్నట్టు ఒకటే ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళిపోతుందా. హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంది, రే తను ఈ ఊరికి కొత్త, నైట్ వేరే అవబోతుంది, ఒంటరిగా వెళ్తా ఉంది చూడు, వెళ్ళి తనని అయితే ఇంటికి పిలుచుకొనిరా అంటుందా. కానీ హీరో అయితే నువ్వు దీనికి జలసిగా ఫీల్ అవ్వాలి, కానీ నువ్వేంది నన్నే వెళ్ళమంటా ఉండవు, నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేదా అంటాడా. హీరోయిన్ అయితే నోరు మూసుకొని వెళ్ళురా అన్నట్టు చెప్పి వాడిని కానీ అక్కడ నుంచి తరిమి హీరోయిన్ వెనకాలే పరిగెత్తుతా ఉందనమాట. అటే నైట్ అయిపోయిందనమాట. ఈ అమ్మాయికి వేరే దారే తెలియట్లేదు, ఎటుపక్క వెళ్ళాలో తెలియకుండా అటు ఇటు వెళ్ళి పాపం కింద అంతా పడి అక్కడ నుంచి కానీ పరుగులు తీస్తూ ఉంటుందా. నేరుగా వెళ్ళి ఆ ఊర్లో అయితే ఒక తాగుబాతు వాడు ఉంటాడు కదా, వాడినైతే గుద్దేస్తుందనమాట. వాడైతే దొరికింది నాకు మంచి పోరే అన్నట్టు ఈ అమ్మాయితో అయితే తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి వాడినైతే బాగా చిత్తక బాధేస్తూ ఉందన్నమాట. దీన్నంతా కానీ ఈ అమ్మాయి అయితే చూసి చాలా ఇంప్రెస్ అయ్యేటట్టుంది. హీరోయిన్ కానీ అమ్మాయి దగ్గరికి అయితే వచ్చి నీకేమీ కాలేదు కదా, ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు, రా మనం కానీ ఇంటికి వెళ్దాం అన్నట్టు పిలుచుకొని వెళ్తా ఉంటుందా. కానీ అమ్మాయికి అయితే లైట్గా బెనుకుంటుంది కాళ్ళు. సో హీరోయినే తన్ని కానీ అక్కడ నుంచి ఇంటికి కానీ పిలుచుకొని వస్తుంది. నిజంగానే ఈ అమ్మాయికి హీరోయిన్ మీద ఫీలింగ్స్ వచ్చినట్టుంది. ఇంటికి కానీ వచ్చి హీరోయిన్ అయితే అమ్మాయి కాళ్ళకి మెడిసిన్ వేస్తూ ఉంటుందా. హీరో దీన్ని చూసేసి నువ్వేంది నా వైఫ్ దగ్గర మెడిసిన్ వేసుకుంటా ఉండవు అన్నట్టు అరుస్తాడా. ఈ అమ్మాయి కానీ నాకు మెడిసిన్ వేస్తే నీకేం ప్రాబ్లం అన్నట్టు వాగుతా ఉంటుందా. హీరో నా ఫుల్ షాక్ అయిపోయాడు, ఏంది అక్క ఇదేపటి నుంచి వచ్చింది అన్నట్టు చెప్తా ఉంటాడా. ఈ అమ్మాయి కానీ అవును మేమిద్దరం కానీ ఇప్పుడు కలిసిపోయాం అన్నట్టు చెప్తా ఉందా. నువ్వెటో పో అన్నట్టు చెప్పేసి హీరో కానీ హీరోయిన్ అయితే రా మనం వెళ్దాం అన్నట్టు చేయబట్టి లాగుతాడు. కానీ ఈ అమ్మాయి అయితే నువ్వు పోరా హీరోయిన్ని నేను పంపిను అన్నట్టు ఇద్దరు కానీ గొడవలు అయితే వేసుకుంటా ఉంటారనమాట హీరోయిన్ కోసం. మధ్యలో హీరో లైట్ కదా ఈ అమ్మాయిని అయితే తిడతాడు. కానీ వెంటనే ఈ అమ్మాయి కానీ ఏడుస్తూ హీరోయిన్ అయితే పట్టుకొని అక్క వాడైతే నన్ను కొట్టేశాడు ఏడిపిస్తా ఉంటాడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే హీరోని తిడతా ఉందన్నమాట. హీరోక పిచ్చ కోపం వస్తూ ఉంది. దీనికంతా కారణం ఈ అమ్మాయిదా, ముందు దీన్ని ఇక్కడ నుంచి పంపించాలి అన్నట్టు వీడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే అయితే అందరూ కానీ కలిసి భోజనం చేస్తూ ఉంటారా. ఈ అమ్మాయి అయితే నిజంగానే హీరోయిన్నే చూస్తూ ఉంది. హీరోయిన్ ఇంత చిన్న వయసులోనే ఇంత టాలెంటెడ్గా ఉంది అనేసి. ఇప్పుడు హీరో కానీ ఒక బీన్స్ అయితే తీసి హీరోయిన్ యొక్క కంచంలో పెట్టి నువ్వు బాగా తిను అన్నట్టు చెప్తాడా. వెంటనే ఈ అమ్మాయి కానీ కొన్ని ఆకుకూరలు అయితే తీసి అక్క నువ్వు బాగా తిను అన్నట్టు చెప్తుందా. మళ్ళీ హీరో అయితే ఎత్తి పెడతాడు, ఈ అమ్మాయి ఎత్తి పెడుతుంది, హీరో పెడతాడు, ఈ అమ్మాయి పెడుతుంది, ఇద్దరు కానీ కొట్టుకొని సస్తా ఉంటారనమాట. హీరోయిన్ని బాగా చూసుకుంటాను అనేసి తను అయితే బాగా చంపేస్తూ ఉంటారు. హీరోయిన్ ఒకే అరుపు అరుస్తూ ఉంటుందా. ఆ టైంలో అయితే అక్కడికి ఆ తాగుబోతువాడు కానీ ఊరి ప్రెసిడెంట్ని అయితే పిలుచుకొని వస్తూ ఉంటాడు. నైట్ అయితే హీరోయిన్ కానీ నన్ను కొట్టేసింది మీరే అడగండి అన్నట్టు చెప్తాడా. అంత లోపల అక్కడికైతే ఈ అమ్మాయి కానీ వచ్చి ఇదిగో చూడండి వాడైతే నాతో తప్పుగా నడుచుకున్నాడు, అందుకే అక్క కానీ వాడిని కొట్టింది, నిజానికి నేనయ్యి ఉంటే వీడిని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టించి ఉంటాను, వెంటనే కానీ పోలీసులని పిలవండి అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరో కానీ కాల్ చేసి తన గార్డ్స్ని అయితే పిలుస్తాడు. వాళ్ళు వచ్చి లాక్కొని వెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగిస్తాడా. దీన్ని చూసేసరికి ఈ అమ్మాయికి కాలిపోయిందనమాట. అరే నేను హీరోయిన్ దగ్గర సీన్ వేద్దాం అనుకుంటే నిన్నెవరు పిలవమన్నారు అన్నట్టు ఈ అమ్మాయి హీరో మీద గొడవలేస్తుంది. హీరో ఈ అమ్మాయి మీద గొడవలేస్తాడా. దీన్ని చూసేసి ఆ ప్రెసిడెంట్ అక్కడ నుంచి వెళ్తాడు, వెనకాలే హీరోయిన్ కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ చెప్తా ఉంది ఇదిగో చూడరా నిజానికి హీరోయిన్కి నీకన్నా నా మీదదే ఎక్కువ ప్రేమ అన్నట్టు చెప్పి వెంటనే కానీ హీరో ఏమో కొట్టినట్టు యాక్టింగ్ చేస్తుందా. అంత లోపల అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి
ఏమైంది, ఏం చేసావు తనని అన్నట్టు హీరోయిన్ అరుస్తుంది. నేనేమీ చేయలేదు అన్నట్టు వీడు చెప్తాడు. కానీ హీరోయిన్ అయితే తను నిన్ను ప్రేమించిందిరా, తను చిన్నపిల్ల, తనని ఎందుకు ఈ విధంగా చేస్తా ఉండవు అన్నట్టు హీరోని తిడతా ఉంటుందా. ఈ అమ్మాయి కానీ ఒకలాగా అయితే ఫేస్ని పెట్టి హీరోని వెక్కిరిస్తూ ఉంది. హీరోకి మండిపోతా ఉంది. ఇదిగో చూడు, దీన్ని గనక నమ్మావనుకో మన కాపురంలో చిచ్చు పెట్టేసి వెళ్తుంది అన్నట్టు తిడతా ఉంటాడనమాట. ఇటుపక్క తాత కూతురు కానీ పనిష్మెంట్ అయిపోయింది అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళడానికి పోతుందా. అంత లోపల హీరో కానీ గార్డ్స్తో పాటు అక్కడికి వచ్చేస్తాడనమాట. మేముగా పనిష్మెంట్ అంతా కానీ చేసేసాం కదా, మమ్మల్ని ఇప్పటికైనా వదిలేయి, మేము కానీ వెళ్ళిపోతాం అన్నట్టు వాళ్ళు అడుక్కుంటారా. హీరో కానీ ఇదిగో చూడండి, ఇంకెప్పుడైనా మీరు గనక నా వైఫ్ జోలికి వచ్చారనుకోండి, ఆ తర్వాత నేనే మిమ్మల్ని చంపేస్తాను, జాగ్రత్తగా ఉండండి అన్నట్టు బెదిరించి అక్కడ నుంచి పంపిస్తాడు. ఇప్పుడు అక్కడైతే ఇద్దరు గార్డ్స్ ఉంటారా, వాళ్ళకి కానీ వీడైతే సైగ చేస్తాడు. వాళ్ళైతే అనవసరంగా వచ్చి హీరోని కానీ బాగా కొడతా ఉండారు. ఫియాన్సీ అమ్మాయి అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉంది. సడన్గా ఎందుకు కొడతా ఉండారనేసి అర్థం కావట్లేదు అనమాట. హీరోనా దెబ్బలు బాగా తినేసి అక్కడే కళ్ళు తిరిగి వేరే పడిపోతాడా. ఆ టైంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ హీరోకి ఏమైందో అనేసి చాలా భయపడతా ఉంటుందా. ఈ గార్డ్స్ ఇద్దరు కానీ ఈ ఫియాన్సీ అమ్మాయి దగ్గరికి అయితే వచ్చి, మేడం మీరు చెప్పినట్టుగానే మేము చేసేసామన్నట్టు చెప్తారా. ఈ అమ్మాయి ఫుల్ షాక్ అవుతా ఉంటుంది. కానీ హీరోయినా నిజంగానే ఈ అమ్మాయి మనుషుల్ని పెట్టి హీరోని కానీ కొట్టేటట్టు చేసిందో ఏమో అనేసి. నిజానికి నేను నిన్ను ఎంత నమ్మాను, సొంత చెల్లెల్లా చూశాను, కానీ నువ్వెలా నా హస్బెండ్ని ఈ విధంగా కొట్టావు అన్నట్టు చెప్తుందా ఈ అమ్మాయి. కానీ లేదక్క, వాళ్ళిద్దరూ హీరో యొక్క మనుషులుదా, నువ్వు అయితే హీరోని నమ్ముకో అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే నా హస్బెండ్ని నేను నమ్మకుండా ఇంకెవరు నమ్ముతారు అన్నట్టు తిట్టేసి వెళ్తా ఉంటుందా. కానీ హీరో అయితే చూసావా నా యాక్టింగ్ స్కిల్స్ అన్నట్టు నవ్వుకుంటూ వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి వాడి గాయానికి అయితే మెడిసిన్ వేస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే హీరోయిన్ని లాగి ఒళ్ళు అయితే కూర్చోబెట్టుకునేసి, ఇందాక నువ్వు నా ఫియాన్సీతో కానీ చెప్పావు కదా నా హస్బెండ్ని నేను దాన్ని నమ్ముతాను అనేసి, దాన్ని వినేటప్పుడు నేను పడిపోయాను అంటా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే చాలు చాలు, మనం కానీ ప్రెసిడెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి, టైం అయిందిరా అన్నట్టు వాళ్ళిద్దరూ కానీ క్యూట్గా అయితే నవ్వుకుంటూ అక్కడ నుంచి కానీ ప్రెసిడెంట్ ఆఫీస్కి వస్తారనమాట. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మనం కానీ ఈ ఊరిని అయితే టూరిస్ట్ ప్లేస్గా మార్చామంటే మనకి కానీ మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది, ఏమంటారు, మీరు పర్మిషన్ ఇస్తారా అన్నట్టు అతనితో అడుగుతుందా. దానికి ప్రెసిడెంట్ కానీ, నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా, కానీ దానికి ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, మన దగ్గరదా లేదు కదా అన్నట్టు చెప్తా అంటాడా. కానీ హీరోయిన్ అయితే అప్పుడుతో చెప్తుంది, యాక్చువల్గా నా హస్బెండ్ అయితే చాలా రిచ్ అయిన వాడు, సో తను కానీ మన ఊరి కోసం అయితే 100 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తానంటా ఉన్నాడు, ఇది మీకు చాలా అన్నట్టు అడుగుతుంది. ఇతను ఆ డబ్బుల్ని చూసి ఫుల్ షాక్ అయిపోతా ఉంటాడు. హీరోయిన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఫియాన్సీ అమ్మాయి కానీ వచ్చి, నేను రిచ్ అయిన అమ్మాయినే, నేను 200 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను అంటుందా. హీరోయిన్ కానీ అదంతా వద్దు అన్నట్టు చెప్తుంది. కానీ ఈ అమ్మాయి ఆగట్లేదనమాట. 200 మిలియన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇప్పుడు టోటల్గా 300 మిలియన్ ఉంది. అయినా దాన్ని పెట్టి మనం ఏం చేసేది, సరే ఊళ్ళో వాళ్ళందరినీ కానీ పిలిచి మనం అయితే డిస్కషన్ చేద్దాం అన్నట్టు అందరినీ కానీ పిలిపిస్తారనమాట. సో ఇప్పుడు అందరితో కానీ సర్పంచ్ అయితే చెప్తా ఉన్నాడు, ఈ విధంగా మన విలేజ్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చడానికి హీరోయిన్ అయితే 300 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. సో మీ అందరికీ ఓకేనా అన్నట్టు అడుగుతాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోయారనమాట. కానీ ఈ అమ్మ కొడుకు అయితే ఆగేటే లేదు. అయినా హీరోయిన్ దగ్గర ఎక్కడిదే అంత డబ్బులు, తనైతే మీ అందరినీ కానీ మోసం చేస్తూ ఉంది, తనైతే మీతో అబద్ధంగా చెప్పి ఏమారుస్తుంది, తననైతే నమ్మకండి అన్నట్టు హీరోయిన్ని తిట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. కానీ వీళ్ళందరూ హీరోయిన్ అయితే నమ్ముతారనమాట. సో ఇప్పుడు హీరోయిన్ కానీ మీ అందరికీ ఓకేనా అంటుంది. అందరూ కానీ ఓకే అమ్మా, నీ ప్లాన్ ప్రకారం మనం కానీ ఈ ఊరిని అయితే టూరిస్ట్ ప్లేస్గా మారుద్దాం అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఇంజనీర్స్ని అయితే ఆ విలేజ్కి పిలుచుకొని వచ్చి రోడ్డు ఇల్లు అంతా కానీ ఎలా చేంజ్ చేయాలన్న దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారా. అక్కడికైతే ఈ అమ్మ కానీ వచ్చి అడుగుతుంది, అయినా దీనికంత డబ్బులు ఏడిది అనేసి. ఆల్రెడీ చెప్పాము కదా హీరోయిన్ దా ఇన్వెస్ట్ చేసింది అన్నట్టు పక్కన ఉండే ప్రెసిడెంట్ వైఫ్ చెప్తుందా. ఈమె కానీ షాకింగ్తో హీరోయిన్తో అడుగుతుందనమాట, నిజంగానా నీ దగ్గర ఎక్కడిది అంత డబ్బులు, నీ దగ్గర నిజంగానే అంత డబ్బులు ఉందా అనేసి. హీరోయిన్ కానీ అప్పుడుదా నిజం చెప్తుంది. యాక్చువల్గా నా హస్బెండ్ అయితే ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అయినటువంటి మిస్టర్ లు అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తుందా. ఈమెయితే ఆల్రెడీ షాక్లో ఉంది. ఇప్పుడు పక్కన ఉన్న ఫియాన్సే కానీ సిటీలోనే సెకండ్ రిచెస్ట్ ఫ్యామిలీ, షూ ఫ్యామిలీ అమ్మాయి నేను అన్నట్టు చెప్తుంది. ఈ లేడీకి అయితే కళ్ళే తిరిగి కిందే పడిపోతుందన్నమాట, అంత షాక్ అయిపోయింది. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ తన రూమ్లో అయితే కూర్చునేసి విలేజ్ డెవలప్మెంట్ కోసం కొన్ని రిసార్ట్లు అయితే చెక్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడనమాట. హీరోయిన్ కానీ, అయినా నువ్వు నా రూమ్లో ఏం చేస్తూ ఉండవు, నీ రూమ్కి వెళ్ళు అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నా వైఫ్ రూమ్లోకి రావడానికి నేను ఎవరితో అయినా పర్మిషన్ అడిగేసి రావాలా ఏంటి అన్నట్టు చెప్తాడు.
చెప్తాడు. హీరోయిన్ కానీ ఇది నీ రూమ్ కాదురా అంటుందా. కానీ హీరో అయితే ఇంకా ఎన్ని రోజులు నన్ను పరాయి వాడిలోనే చూడబోతావు, ఇంకా నేనైతే ఆగేయట్లేదు, మన యొక్క కపుల్ లైఫ్ని కానీ మనం ఇప్పుడే స్టార్ట్ చేద్దాము అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇద్దరు క్లోజ్గా నిద్రపోతూ ఉంటారా. అప్పుడైతే అనుకోకుండా ఈ చిలక అదే ఫియాన్సీ అమ్మాయి కానీ వచ్చి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడాన్ని చూసి ఒకటే అరుపు అరుస్తుందా. హీరోయిన్ కానీ ఏమైంది, ఎందుకు అరుస్తూ ఉండమంటుంది, వాడెందుకు నీ పక్కన ఉంటున్నాడు అన్నట్టు అడుగుతుందా. ఇదిగో చూడు, తను నా వైఫ్, మేమిద్దరం కానీ కలిసి ఉండకుండా ఒక్కొక్కరు ఒక రూమ్లో నిద్రపోవాలా అన్నట్టు హీరో కానీ అడుగుతాడా. మళ్ళీ ఈ అమ్మాయి అయితే ఒకటే ఏడుస్తూ హీరోయిన్ నన్ను మోసం చేసేసింది అన్నట్టు అక్కడ నుంచి కానీ ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ వెనకాల వెళ్ళడానికి పోతుంది, కానీ హీరో అయితే చేయబట్టి స్టాప్ చేసి మన పనిని చూద్దాం, తననైతే పట్టించుకోకు అన్నట్టు చెప్పి హీరోయిన్ ని కిస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో గానీ విలేజ్ లో ఉండే వాళ్ళందరినీ కానీ సిటీలో ఉండే తన యొక్క గెస్ట్ హౌస్ కింద పిలుచుంటాడనమాట. విలేజ్ లో అయితే మా యొక్క పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది కదా, సో మీ అందరినీ కానీ పిలిచి సిటీలో చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాను, అందరూ కానీ ఎంజాయ్ చేసేసి వెళ్ళండి అన్నట్టు చెప్తాడనమాట. సో విలేజ్ పీపుల్స్ అందరూ కానీ చాలా హ్యాపీ అయిపోయారు. ఇటుపక్క హీరో యొక్క నాన్న తమ్ముళ్ళనే చూపిస్తారు. వీళ్ళిద్దరిని కానీ హీరో కట్టిబడి టార్చర్ చేస్తుంటారనమాట. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడైతే ఎస్కేప్ అయ్యి ఉంటారు. బయట వచ్చిన వెంటనే హీరో హీరోయిన్ కానీ పెళ్ళి అన్న న్యూస్ అయితే చూస్తారా. వాళ్ళ నాన్న అయితే నన్ను అంతగా టార్చర్ చేసేసి నువ్వు పెళ్లి చేసుకునేసి సంతోషంగా ఉండాలనుకుంటా ఉండవా, దానికి నేను ఎప్పుడు కానీ పర్మిషన్ ఇవ్వను అన్నట్టు వీడేదో ప్లాన్ చేస్తాడు. ఇటుపక్క హీరోయిన్ చూపిస్తారు. హీరో వాళ్ళ అమ్మ యొక్క ఫోటోకి అయితే తను కానీ నమస్కారం చేసి మీరు హీరోని చాలా ఎక్కువగా ప్రేమించుంటారు, ఇకపైన నేను వాడిని అయితే ప్రేమిస్తాను, మేమిద్దరం కానీ సంతోషంగా ఉండాలి అనేసి మీరు ఆశీర్వదించాలి అన్నట్టు మొక్కుకుంటా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా అన్నట్టు చెప్పి వాడిని హక్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరికీ కానీ పెళ్ళి అన్నమాట. హీరోయిన్ యొక్క బ్రైడ్ మెయిడ్గా ఆ ఫియాన్సీ అమ్మాయిదా ఉంటుంది. తనదా హీరోయిన్కి మేకప్ అంతా వేసి అక్కడ నుంచి కానీ స్టేజ్ మీదకి అయితే పిలుచుకొని వస్తుంది. హీరో అయితే హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్లో చూసి ఫుల్గా పడిపోయాడు. చాలా సంతోషపడతా ఉంటాడు. ఇద్దరు కానీ ఒకరికొకరు అయితే రింగ్ మార్చుకుంటా ఉంటారా. ఆ టైంలో అయితే హీరో యొక్క నాన్న తమ్ముడు ఇద్దరు కానీ వస్తారనమాట. ఇదిగో చూడండి, హీరో నా సొంత కొడుకు, కానీ వాడికి పెళ్ళి అవబోతుంది అనేసి సొంత తమ్ముడు నాన్నతోనే వాడైతే ఒక్క మాట కానీ చెప్పలేదు. ఇలాంటి వాడిని అంతా ఏమనేసి చెప్పేది, వీడు చాలా చెడ్డవాడు అంటా ఉంటారా. అంత లోపలే హీరో కానీ గార్డ్స్ని అయితే పంపిస్తాడు. వీళ్ళని కానీ ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళండి అనేసి. కానీ ఇతనైతే వీపుకి బాంబ్ని కట్టుకొని వచ్చుంటాడనమాట. ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను కానీ కాల్చి అందరినీ చంపేస్తాను అన్నట్టు బెదిరించి హీరోయిన్ తదా చెప్తా ఉంటాడు. ఇదిగో చూడు, నీ హస్బెండ్ అయితే మంచివాడిలా నటిస్తా ఉన్నాడు, కానీ సొంత నాన్న తమ్ముడినే వీడైతే సముద్రంలో పెట్టి చాలా టార్చర్ చేశాడు. అంతెందుకు, మేమిద్దరం కానీ చనిపోయాము, తనకంటూ ఫ్యామిలీనే లేదు అన్నట్టంతా చెప్పాడు. వీడంతా కంపెనీ యొక్క సీఈఓగా ఉండడానికి అర్హతే లేనివాడు, ముందు వీడిని కానీ ఆ పదవి నుంచి అయితే తీయండి అన్నట్టు అరుస్తా ఉంటాడా. హీరోయిన్కి చెప్తాడనమాట, నువ్వు వీడిని నమ్మకు, వాడు నిన్ను ఏమారుస్తా ఉంటాడు అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, నేను ఇన్ని రోజులుగా హీరోతో కలిసిదా ఉంటున్నాను, వాడు ఎలాంటి వాడు అనేసి నాకు బాగా తెలుసు, చూడ్డానికి కదా కొంచెం రఫ్గా ఉంటాడు, కానీ వాడి మనసు చాలా సున్నితమైనది, నిజానికి వాడిని ఈ విధంగా తయారు చేసిందే మీరుదా వాళ్ళ అమ్మని చీట్ చేసి వాళ్ళ అమ్మ చావుకు కానీ కారణమయ్యారు. ఆ కోపంతో హీరో అయితే ఇంత కోల్డ్ పర్సన్ గా మారాడు అన్నట్టు చెప్తూ తను మాట్లాడుతూ వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర ఉండేటువంటి ఆ బాంబ్ బెల్ట్ ని కానీ లాగి కింద అయితే పడేస్తుంది అనమాట. సో ఇప్పుడు వెంటనే కానీ హీరో యొక్క గార్డ్స్ అయితే వచ్చి వాళ్ళిద్దరిని కానీ పట్టుకుంటారు. ఇప్పుడు అక్కడ నుంచి కానీ వాళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగించమంటాడు హీరో గాని ఫుల్ భయపడిపోయి ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ ని పట్టుకునేసి నీకేమీ కాలేదు కదా, ఎందుకు ఇలాంటి సాహసం అంతా చేస్తా ఉండవు అనేసి హీరోయిన్ ని హక్ చేసుకుంటా అంటాడా. అక్కడికైతే ఫియాన్సీ అమ్మాయి కానీ వచ్చి కొంచెంలో పెళ్లి నిలిచిపోతుంది అనుకున్నాను అంటుందా. కానీ హీరో అయితే అది ఈ జన్మలో జరగదు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంతో ఆ ఊరి ప్రజలందరి ముందర కానీ రింగ్ అయితే వేసుకునేసి ఒకరినొకరు కానీ కిస్ చేస్తూ వాళ్ళ పెళ్లిని అయితే చేసుకుంటారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఓ 9 months తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కానీ ప్రెగ్నెంట్ గా ఉందన్నమాట. సో హీరో కానీ హీరోయిన్ అయితే తన యొక్క విలేజ్ కింద పిలుచుకొని వచ్చి ఉండడు, కానీ ఇప్పుడు ఈ విలేజ్ అయితే చాలా చేంజ్ అయ్యి ఉండదు, నీకైతే ఒక సర్ప్రైజ్ ఉంది అన్నట్టు చెప్పి ఆ ఊరి ప్రజల దగ్గర కింద పిలుచుకొని వస్తాడా. హీరోయిన్ నిజంగానే చాలా సంతోషం అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ వైఫ్ వాళ్ళు కానీ చెప్తా ఉంటారు, నువ్వు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇప్పుడు మన ఊరు అయితే ఈ టూరిస్టులు రావడం వల్ల మంచి ఇంప్రూవ్మెంటే వచ్చి ఉండదు, సో మన ఊరు బాగానే ఫేమస్ అయ్యి ఉంటుంది అన్నట్టు చెప్పేసి కడుపులో ఉండే నీ బిడ్డ ఎలా ఉంది అన్నట్టు అడుగుతారా. యాక్చువల్గా హీరోయిన్కి అయితే ట్విన్స్ బేబీ అంట. సో మేము ఆల్రెడీ కానీ పేరంతా కానీ చూస్ చేసేసాం,
చేస్తాము అన్నట్టు హీరో చాలా సంతోషంతో చెప్తా అంటారా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇది చాలా గుడ్ న్యూస్ కదా, దీన్ని మనం కానీ వెంటనే సెలబ్రేట్ చేయాలి, నేను ఏర్పాట్లంతా చేస్తాను అన్నట్టు ప్రెసిడెంట్ కానీ హ్యాపీగా అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. ఏ విధంగానే ఊరి ప్రజలతో అందరూ కానీ కలిసి మాట్లాడుతూ ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఈ డ్రామాలో అయితే ఎక్కువగా బుల్లీ చేయడాలు అవంతా ఉండకుండా ఒక విలేజ్ కాన్సెప్ట్తో కొంచెం కామ్గా అయితే ఇచ్చుంటారనమాట. సో ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.